పూర్ణ శతావధానాన్ని తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించారు. డాక్టర్ జిఎం రామశర్మ గారు ఇవాళ ఈ గోష్ఠిలో ఉన్నారు. అలాగే అణు ఇంధన సంస్థలో శాస్త్రవేత్తగా, పద్య కవిత్వ ఉద్యమానికి సారథిగా, ప్రస్తుతం యువభారతికి అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్వత్ కవివరేణ్యులు ఆచార్య ఫణీంద్ర గారు. డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు కవితా రంగంలో వారిది ఎన్నదగినటువంటి స్థానం. వారు ఈ కవితా గోష్ఠిలో ఉన్నారు. తమ చమత్కార భాషణతోనే కాకుండా అద్భుతమైనటువంటి పద్య రచనతో అందరినీ అలరింపజేస్తున్నటువంటి శ్రీ రంగి సత్యనారాయణ గారు. వారు కేంద్రీయ విద్యాలయంలో సంస్కృత ఉపన్యాసకులుగా పదవీ విరమణ ఇటీవలే గావించారు. విద్యారంగంలో సమున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నవారు, రాష్ట్రపతి పురస్కార సన్మానితులు ఉపాధ్యాయులుగా. అటువంటి మహనీయ మూర్తి శ్రీ రంగి సత్యనారాయణ గారు ఇవాళ ఈ వేదికలో ఉన్నారు. వారు బహుశా అప్రస్తుతం చేయనటువంటి అవధాని ఎవరు లేరు. అందరికీ అప్రస్తుతం చేశారు వారు. మేడసాని మోహన్ దగ్గర నుంచి మన ప్రతి ఒక్కరికి వారు అప్రస్తుత ప్రసంగాన్ని అందించినటువంటి హాస్య సంభాషణ చతురమతులు. ఇప్పుడు ఈ కవితా గోష్ఠిలో వారు కవితా నీరాజనం అందించనున్నారు. అలాగే ఈ సభలో ఉన్నటువంటి మరొకరు గౌరీభట్ల రఘురామ శర్మ గారు. వారు బ్రహ్మశ్రీ జిఎం రామశర్మ గారి సోదరులే కాకుండా వారసత్వంగా అవధాన విద్యను పరిరక్షిస్తూ అది వారసత్వంగా మలుచుకున్నటువంటి మహనీయులు. తెలంగాణ కవుల అవధాన వికాసం పైన పరిశోధన గావించి డాక్టరేట్ పట్టాది పొందినటువంటి వాడు డాక్టర్ రఘురామ శర్మ గారు. అంతేకాదు వందలాది అష్టావధానాలు చేసినటువంటి వారు. వారి వాళ్ళ ఈ కవితా నీరాజనంలో పాల్గొంటున్నారు. ఈ కవితా నీరాజనాన్ని ప్రారంభించే ముందు సంప్రదాయబద్ధంగా సరస్వతి మాత సన్నిధానంలో జ్యోతి ప్రకాశనం గావించుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్న పెద్దలు ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. దీప రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సకల చరాచర చేతన అచేతనాలన్నిటిలో కూడా జీవశక్తిని నింపగలిగినటువంటి తల్లి సరస్వతి మాత. సరస్వతి మాతృ సన్నిధానంలో ఇవాళ జ్యోతి ప్రకాశన గావిస్తూ ఈ కవితా నీరాజనానికి శుభహారతులు అందిస్తున్నాం. ఒకవేళ వాక్కనే జ్యోతి లేకపోతే ప్రపంచమంతా అంధకార బంధురమై ఉండేదని దండి మహాకవి చెప్తారు ఒక చోట. నిజమే. ఎంతో విలువైనటువంటి వాక్శక్తిని మనకు అందించాడు. వాగ్ జ్యోతిష స్వరూపులైనటువంటి పెద్దలు ఇవాళ ఈ సభలో ఉన్నారు. ఇవాళ ఈ జ్యోతి ప్రకాశనంలో పాల్గొంటున్నారు పెద్దలంతా. డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు, జిఎం రామశర్మ గారు, రంగి సత్యనారాయణ గారు, రఘురామ శర్మ గారు, వెంకటరమణ శర్మ గారు, శ్రీమతి అయినవోలు మహతి కృష్ణ చక్కని గీతంతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటువంటి చక్కని గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాకా, ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక, ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాకా, ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక. మాటల తూట మనసు పువ్వుల తోట,
యుద్ధ భూమిలోన మాది పోరు పాట బరిగీసి నిలిసినోళ్ళం గెలిసేదాకా వెనుకడుగే వేయం గమ్యం తెలిసేదాకా అలయ్ బలయ్ తోటి అన్ని మరిసేటోళ్ళం మన్నదమ్ములోలే కలిసి బతికేటోళ్ళం ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాక ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక కాళీ గజ్జలు గల్లు మంటే సక్కన డప్పుల సప్పుడింటే నర్రాలు నాట్యాలు ఆడగుండెలు దరువేస్తీడ మట్టికున్న మహిమ ఇదేరా నా తెలంగాణ పాటల పుట్టిల్లు ఇది సెట్టు పుట్ట సుటారికం రా నా తెలంగాణ జిందగీ సుగంధమిది పచ్చి పులుసె మాకు పంచామృతమురా ఎనుకటి అంతనను యాది మరువని ఎదురా త్యాగమే మా గుణమై ఎగువే మాధనమై ఏగడు పను దాకిన ధైర్యం కనబడతదిరా కులమతాల జోలికో కదులాలాడుదాం మేము అక్క చెల్లి అన్నాదముని పిలుచుకుంటాం కష్ట సుఖాలను కలిసి పంచుకుంటాం మేము తలో గంజో కలిగింది కూడి రాగుదాం ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాక ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాక ఇదేరా తెలంగాణ పౌరుషాల పతాక తెలంగాణ అనగానే అది ఉద్యమం కావచ్చు, అలాగే తెలంగాణ అనగానే అది ఒక ఆత్మీయత కావచ్చు. తెలంగాణ పిలుపులోనే ఒక మాధుర్యం ఉంది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి 3 అంశాల పైన ఈ పోరాటం మలిదశ ఉద్యమం కొనసాగింది. తత్ఫలితంగా మనకు భారతదేశానికి 29వ ముద్దు బిడ్డగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే అంత మాత్రమే కాదు, తెలంగాణ తరతరాలుగా తన తేజస్సును, దేకువను ప్రపంచానికి చాటినటువంటి ఘనత కలిగినటువంటిది, తనదైన విశిష్టత కలిగినటువంటిది. తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో, తెలంగాణ సంస్కృతిలో, తెలంగాణ రసజ్ఞతలో, తెలంగాణకున్నటువంటి పాండితీ ప్రకర్షలో ఏది చూసినా తెలంగాణ తనదైనటువంటి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటిది. అలనాటి మల్లినాథ సూరి తాతగారు మల్లినాథుడు, ఆయన కాకతీయ గణపతి, కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి గారి ఆస్థానంలో శతావధానాన్ని నిర్వహించి కనకాభిషేక గౌరవాన్ని పొందినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. అంటే వ్యాఖ్యాతృ శిరోమణిగా విఖ్యాతులైనటువంటి మల్లినాథ సూరికి ఆయన తాతగారు. అలాంటి మల్లినాథయ్య సంస్కృత భాషలో బహుశా అవధానం చేసి ఉంటారు. వారు శతావధానిగా ఆనాడే తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి ఇచ్చాడు. ఇక ఉద్యమ పరంగా చూస్తే తెలుగు జాతినంతటినీ ఏకీకృతం చేస్తూ తెలుగు ప్రాంతాలన్నింటినీ కలుపుకొని పరిపాలించినటువంటి ఘనత కాకతీయ చక్రవర్తి. ఇంకా ఆలోచిస్తే తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదంటే ప్రతి మనిషిని ఆత్మీయంగా పలకరించుకుని పులకరించిపోయేటువంటి సంస్కృతి మనది. బంధుత్వాలు, వరసలు కలుపుకొని పిలుచుకునేటువంటి పిలుపులు మనకు. అన్నా బాగున్నావే, అడిగిపోతున్నావు అని అనడంలో ఉన్న ఆత్మీయత, ఏమండి ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనడంలో కనిపించింది. నాన్నగారండి అనడం కంటే అయ్యా అని పిలవడంలో ఎంత ఆత్మీయత కనిపిస్తుంది. అయ్యా, అంబలి, ఇల్లు, ఇలాంటి మామూలు మాటలు, తెలుగు అచ్చ తెలుగు మాటలు, చరిత్రకెక్కనటువంటి నిఘంటువులకెక్కనటువంటి తెలుగు పదాలు ఇవాళకి తెలంగాణలో కాపాడబడుతూ ఉన్నాయి. ఆ పూర్వకాలంలో బావులు ఉండేవి. బావులలో నీళ్లు తోడుకోవడానికి బొక్కెలు ఉండేవి. ఒకవేళ బావిలో బొక్కెన పడితే దాన్ని బయటకు తీయడానికి దాన్ని పాతాళ గరిగా అంటారు. ఇవాళ ఈ తరానికి పాతాళ గరిగా అంటే ఎవరికి తెలియదు. ఇలాంటి పదాలు కనుమరుగైపోతున్నాయి. తెలంగాణ భాషను అవహేళన చేసిన వారు చాలా మంది ఉన్నారు. చాలా ఆలోచిస్తే
పోతుండ్రు వస్తుండ్రు అనడం ఇదేమిటండి ఈ భాష అని వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు. పోతున్నారు పోవుచున్నారు అన్నదాని వ్యావహారిక రూపంగా అది ఏర్పడ్డదని ఇదంతా నిరూపించి గ్రాంధికానికి ప్రాకృతమైనటువంటి రూపంగా తెలంగాణలో పలుకుబడిగా మన భాష మిగిలింది. ఇవాటికి తెలంగాణలో మిగిలినటువంటి అనేక పదాల గురించి ఆశ్చర్యకరంగా మాట్లాడుకుంటారు. ఈ మధ్య రాయలసీమ నుంచి వచ్చిన ఒక పండితుడు మా ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే, ఇవాళ మా ఇంట్లో చేసిన శాకం మీకు నచ్చిందా అని అడిగాను. శాకం అనగానే ఆయన ఒక్కసారి కంగు తిన్నారు. శాకం అనే మాట మీ దగ్గర వాడుకలో ఉందా అని ఆశ్చర్యపోయాడు. అంటే కూరలు అని మాత్రమే తెలుసు, కానీ శాకం అన్న మాట వాళ్ళ వ్యవహారంలో లేదట. మనకు శాఖ పాకాలు గ్రాంధికంలో పుస్తకాల్లో ఉండడమే కాకుండా నిత్య వ్యవహారంలో కూడా ఉన్నాయి అన్నది తెలంగాణ నిరూపిస్తుంది. ఇలాంటి పదాలు కోకొల్ల తెలంగాణలో సజీవమై మనకు కనబడుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తిని పిలుచుకోవడం, ఇందాక అన్న అని పిలుచుకున్నాం. రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. రావే పోవే అని మనం భగవంతుని కూడా పిలుచుకోగలిగినటువంటి సత్తా మన తెలంగాణకు ఉన్నది. తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి మరొక విశేషం ఏమిటంటే ప్రాకృతిక సంపద. భారతదేశంలో ఎంత వైవిధ్యం ఉందో తెలంగాణ రాష్ట్రంలో అంత వైవిధ్యం ఉన్నది. ఇక్కడ ఆకాశం నుంచి ఉబికి పడే జలపాతాలు ఉన్నాయి. కొండ కోనలు ప్రకృతి నిండా ఉన్నాయి. అటవీ సంపద ఉంది. అలాగే వేలాది మంది దేవతా మూర్తులకు నిలయమైనటువంటి ప్రాంతం ఇది. ఒక చదువుల తల్లి బాసరలో ఉంది. భారతదేశంలో ఎక్కడో హిమాలయ పర్వతాల్లో చదువుల తల్లి గుడి ఉంటే, మళ్ళీ మన బాసరలోనే చదువుల తల్లి గుడి ఉండడం, అలాగే శక్తిపీఠంగా ఉన్నటువంటి జోగులాంబ మన ప్రాంతంలోనే ఉండడం, అలాగే అయోధ్య తర్వాత మళ్ళా అంతటి అయోధ్య అనిపించుకునే భద్రాద్రి రామయ్య కులుదీర్ణ క్షేత్రం కావడం, యాదగిరి నరసింహస్వామి వైభవాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ఇవాళ ప్రపంచంలోనే ఒక అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు దాన్ని తీర్చిదిద్దుతూ తరతరాలకు చెరగని ఆధ్యాత్మిక సంపదగా నిలబెడుతున్నారు. అలాగే త్రిలింగ దేశం అనగానే చాలా మందికి అటు ద్రాక్షారామ భీమేశ్వరం గురించి చెప్తారు, శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి చెప్తారు, కానీ కాళేశ్వరం అంటారు. ఆ కాళేశ్వరం ఎక్కడుందో ఎవరికి తెలియదు. చాలా మంది తెలంగాణ వాళ్ళకు కూడా మొన్నటి దాకా తెలియదు. కాళేశ్వర ముక్తీశ్వర లింగాలు రెండూ ఒకే పానవట్టం పైన కొలువున్నటువంటి ప్రాణహిత గోదావరి సంగమ క్షేత్రమైనటువంటి ఒక పరమ పవిత్రమైన తీర్థము క్షేత్రము కాళేశ్వరం. అయితే ఇట్లాంటి సాంప్రదాయికమైనటువంటి దేవీ దేవతల విగ్రహాలు మూర్తులే కాకుండా యమలాడ రాజన్న, ఇవే కాకుండా కొమిరెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, సమ్మక్క సారక్క, అలాగే ఆటవిక దేవతలు, గోండు దేవతలు, ఎంతో మంది దేవీ దేవతలు కొలువై బోనాల పండుగ ఇది ఒక సాంప్రదాయికమైనటువంటి దుర్గా పూజ ఒక రకంగా జరుగుతుంటే వైదికంగా, అవైదికంగా జరిగేటువంటి బోనాల పండుగ అది తెలంగాణ ప్రశస్తికి గొప్ప వైభవంగా నిలుస్తుంది. ఇలాంటి పండుగలు, జాతరలు, ఉత్సవాలు ఒకటేమిటి తెలంగాణ అన్నిటా తనదైన సత్వాన్ని మొన్నటిదాకా కోల్పోయింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ పండుగలు, ఈ వైభవాలు, తెలంగాణ వంటలు, రుచులు, మనం ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్న రుచులన్నీ కూడా మళ్ళీ ఇవాళ తెలంగాణ రుచుల పేరిట సగర్వంగా ప్రపంచానికి అందించగలుగుతున్నాం. ఇవన్నీ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ తెలంగాణ వైభవానికి కారణమవుతున్నాయి. అయితే తెలంగాణలో సాహిత్య సంపదకు కూడా కొదవలేదు. ఇందాకే మనవి చేసినట్టుగా అలనాటి మల్లినాథ సూరి నుంచి మొదలు పెడితే ఇవాళకి మా జిఎం రామశర్మ గారి దాకా ఎంతో మంది కవులు ఈ గడ్డను పునీతం చేశారు. ఈ గడ్డ పైన పద్య సేద్యం చేశారు, కవితా వ్యవసాయం చేశారు. అంతేకాదు వచన కవిత్వంలోనూ దిగ్ధంతులైన కవీశ్వరులు ఈ గడ్డ పైన ప్రభవించినారు. జానపదంలోనూ జానతనాన్ని చూపినటువంటి కవులు, గాయకులు, వాగ్గేయకారులు ఈ తెలంగాణ సీమలో ఉన్నారు.
ఇలా అన్ని రంగాలలో తనదైన ప్రతిభను చాటుకుంటూ విద్య, వైద్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక ప్రతి రంగంలో తెలంగాణ తన ప్రతిభను చూపుతుంది. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా గొప్ప గ్రంథమే అవుతుంది. కనుక ఇక్కడికి నా వ్యాఖ్యానాన్ని విరమింపజేస్తూ కవితా నీరాజనంలోకి ప్రవేశిద్దాం. తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఇవాళ కవితా నీరాజనాన్ని అందించవలసిందిగా ఇక్కడున్న పెద్దల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు. ఇందాకే చెప్పాను, వారు బొమ్మ గీస్తే అది కవిత్వం అవుతుంది, వారు కవిత చెప్తే అందులో ఒక గొప్ప చిత్రం కనబడుతుంది. చేయి తిరిగినటువంటి రచయితలు, అంతర్యామిలో వారి ఆధ్యాత్మిక వైభవ స్ఫోరకమైనటువంటి వ్యాసాలను చూస్తూ ఉంటాం. తెలంగాణ తల్లికి సుప్రభాతాన్ని రచించిన ఘనత వారిని సంస్కృతంలో. డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు ఇవాళ తెలంగాణ వైభవాన్ని గురించి తమ కవిత నీరాజనాన్ని అందిస్తారు. విద్యా కైరవ కౌముదీం శృతి శిరస్సీమంత ముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోక జననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియాః సుకృతినాం సారస్వత ప్రక్రియాః బీజన్యాస భువో భవంతి కవితానాట్యైక జీవాతవః. తెలంగాణ సీమలో అతి ప్రాచీన కాలంలో కాకతీయుల ఆస్థానంలో అద్వితీయమైనటువంటి పాండిత్య ప్రాభవాలను వెల్లడించి ప్రతాపరుద్రీయమనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాసి, ఇంకా అనేక శాస్త్ర గ్రంథాలను రాసి కావ్యాలంకారాలకు దారి చూపినటువంటి విద్యానాథుడు సరస్వతీదేవిని స్తుతించిన శ్లోకంతో నేను తెలంగాణ వైభవాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ శ్లోకంలో ఎంతటి ఉత్కృష్టత ఉన్నదంటే, విద్యలనే కైరవాలకు ఆమె కౌముది సరస్వతీదేవి. ఆ సరస్వతి ఈ తెలంగాణలో ఆనాటి కాకతీయ ప్రభువుల యొక్క ఆస్థానంలో విరాజిల్లినటువంటి మహాసరస్వతి స్వరూపం. శృతి శిరస్సీమంత ముక్తామణిగా ఆ సరస్వతి విరాజిల్లింది. ఇక్కడ వేద విద్య అనాదిగా కొనసాగుతున్నది. వేద విద్యాలయాలున్నాయి. అపారమైనటువంటి వేద విద్వాంసులు ఇక్కడ ప్రభవించి ఈ నేలను పునీతం చేశారు. దారాన్ పద్మభువస్త్రిలోక జనని, పద్మభువుడైనటువంటి బ్రహ్మకు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు ఆమె అర్ధాంగిగా ఉంటూ సమస్త సృజన లోకాన్ని ఉద్దీపింపజేసేటటువంటి శక్తిగా ఉన్నది. ఇంతకుముందే మనం దీప ప్రజ్వలనం చేశాం. దీప ప్రజ్వలన వలన సమస్త లోకం ఎలాగైతే కాంతివంతమవుతుందో, హృదయాకాశంలో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించే తల్లి ఆ వాగ్దేవి, ఆమె ఆ శృతి శిరస్సీమంత ముక్తామణి అయి త్రిలోక జనని అయి ఈ సృజన శీలతను సమస్త లోకానికి అందించినటువంటి ఆ మాతృమూర్తిని విద్యానాథుడు సేవించాడు. యత్ పాదాబ్జ నమస్క్రియాః సుకృతినాం సారస్వత ప్రక్రియాః. ఆమెకు నమస్కరించే ప్రతి నుతి కూడా సమస్త భావుక ప్రపంచానికి అనేక వరాలను అందిస్తుంది, సృజన వరాలను కలిగిస్తుంది. అటువంటి సరస్వతీదేవిని స్తుతించి వివిధాత్మకమైనటువంటి సాహిత్య సృష్టిని గూర్చి విద్యానాథుడు చెప్పాడు. ప్రభు సంహితము, మిత్ర సంహితము, కాంతా సంహితము అయినటువంటి వాంగ్మయాన్ని గూర్చి తను అలంకార శాస్త్ర గ్రంథంలో చెప్పి అదంతా కూడా ఈ నేలలో ప్రభవించిందని చెప్పాడు. అటువంటి త్రిలింగానాం భూమి ఇదం, అంటే త్రిలింగాలకు భూమి ఇది. అంటే తెలుగు భాషిత ప్రాచీన దేశాన్ని త్రిలింగ దేశమని అన్నారు. ఇంతకుముందే దత్తాత్రేయ శర్మ గారు ఆ విషయాన్ని స్పృశించారు. అయితే అవిభక్తమైన తెలుగుదేశం
త్రిలింగ దేశం కదా, మరి విభక్తమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఎలా అవుతుంది అంటే ఇది త్రిలింగ దేశం అనడానికి నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. శ్రీ ముక్తేశ్వర లింగభూత విభవ కాళేశ్వర ఆభాసిత కాళేశ్వరోపాసిత కాళేశ్వర ఖ్యాపిత కాళేశ్వర ఖ్యాపిత. ఒక లింగము త్రిలింగాలలో మొదటి లింగము కాళేశ్వరంలో ముక్తీశ్వర లింగ రూపంలో ఉన్నది. అది కాళేశ్వర క్షేత్రం చేత ఖ్యాపితమైంది, చాలా విశ్వవిఖ్యాతిని గాంచినటువంటిది. ఇక రెండవ లింగము శ్రీ రాజేశ్వర లింగపూత విభవ లేంబాళ వాట్యంచిత. లేంబాళ వాటిక అనే పేరు గల వేములవాడ క్షేత్రంలో మరొక లింగం ఉన్నది. ఆ లింగం పేరు శ్రీ రాజేశ్వర లింగం. రాజరాజేశ్వర లింగము అక్కడ ఉన్నది, ద్వితీయ లింగము. ఇక తృతీయ లింగం ఎక్కడున్నది అంటే శ్రీ సిద్ధేశ్వర లింగపూత విభవ. సిద్ధేశ్వర లింగము బిక్కనూరు అనే క్షేత్రంలో ఉన్నది. అది ఎక్కడున్నది? కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి స్వయంభూ సిద్ధరామేశ్వర లింగ క్షేత్రం అది. అది శ్రీ సిద్ధేశ్వర లింగపూత విభవ శ్రీ బిక్కనూరు అంతరా. శ్రీ బిక్కనూరులో అక్కడ ఆంతరంగిక శక్తిలాగా ఉన్నటువంటిది. ఇలా ఈ మూడు శక్తులు కూడా ఈ మూడు లింగాల రూపంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి చిహ్నములుగా ఉన్నాయి. అందుకే దీనిని త్రైలింగాలయ రాష్ట్రం అంటున్నారు. దీన్ని త్రైలింగాలయ రాష్ట్రం ఎందుకైంది అంటే ఒకటి కాళేశ్వర లింగము, రెండవది రాజరాజేశ్వర లింగము, మూడవది సిద్ధరామేశ్వర లింగము. ఈ మూడు లింగముల చేత ఖ్యాపితమైనటువంటి ప్రాంతం కనుక త్రైలింగాలయ రాష్ట్ర మధ్యలసతే. ఈనాడు ప్రకాశిస్తున్నది ఈ రాష్ట్రం ఎలా? శ్రీ భారతే గీరతే అంటే గీహి అంటే వాక్కులు, సమస్త వాంగ్మయాలకు నెలవైనటువంటి ఈ భారతదేశంలో ఈ త్రిలింగాలనే చిహ్నాలతో కూడుకొని అద్భుతమైనటువంటి ఒక శక్తిని ప్రదానం చేసేటటువంటి ప్రాంతంగా ఈ త్రైలింగాలయం అనే తెలంగాణ ప్రాంతము వర్ధిల్లుతూ ఉన్నది. ఇక తెలంగాణ వాణి వైభవాన్ని మనం కొనియాడకపోతే ఇక్కడి ఇంతకుముందే మన వక్తలు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్యాయతానురాగాలు పరస్పరం ప్రజలలో ఎలా ఉన్నాయి అంటే అవి వారితో మాట్లాడితే కానీ తెలియదు. కనుక ఈ తెలంగాణ వాణి వైభవం ఎలా ఉన్నది అనే విషయాన్ని కూడా నేను స్పృశిస్తాను. అమ్మలాలనలోని ఆప్యాయతా సుధల్ కలిగియున్నది తెలంగాణ తెలుగు. అమ్మ లాలనలోని ఆప్యాయతా సుధల్ కలిగియున్నది తెలంగాణ తెలుగు. నాన్న పాలనలోని నవనవోజ్వల రుచి కలిగియున్నది తెలంగాణ తెలుగు. ప్రియ బాంధవోచిత ప్రేమ రసమ్ముల, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ప్రియ బాంధవుల వలె అందరిని సంభావించేటటువంటి ఇక్కడ ఈ జన వ్యవహార భాష ఉన్నది. ఇక్కడ అందరినీ అన్న, నాన్న, బాపు, కాక అని పిలుచుకునేటటువంటి ఒక ఆత్మీయమైనటువంటి మాధుర్యం ఇక్కడి భాషలో కనబడుతుంది, జన వ్యవహారంలో కనబడుతుంది. కనుక ప్రియబాంధవోచిత ప్రేమ రసమ్ముల కలిగియున్నది తెలంగాణ తెలుగు. స్నేహ మాధుర్యాల చేరదీసెడి సౌరు కలిగియున్నది తెలంగాణ తెలుగు. స్నేహ మాధుర్యాలతో చేరదీసేటటువంటి సౌరు కనబడుతుంది ఇక్కడి భాషలో. వాడు ఏమి మాట్లాడినా కూడా అందులో ఆ స్నేహ మాధుర్యాల సౌరు ఒక అందం కనబడుతుంది. శబ్దశాస్త్రీయ నియమాల చక్క వెలుగు, వ్యాకరణానికి చాలా దగ్గరగా ఉండే భాష అని విద్వాంసులు చెప్తున్నారు. అటువంటి శబ్దశాస్త్రాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి తెలుగు ఏమిటి అంటే తెలంగాణ తెలుగే.
ప్రాణమౌ భాషరా తెలంగాణ తెలుగు, మాయ మర్మాల నెరుగని మంచి భాష, మాయ మర్మాల నెరుగని మంచి భాష, జానయౌ భాష నా తెలంగాణ భాష, జానయౌ భాష నా తెలంగాణ భాష. జానయౌ నా తెలంగాణ భాష అంటూ అయాచితం వారు తెలంగాణ భాషామ తల్లిని అద్భుతంగా వర్ణించారు తమ కవిత్వంలో. మళ్ళీ ఇంకొక ఆవృత్తంలో మళ్ళా మనం మాట్లాడుకున్నాం. రెండవ ఆవృతంలో జిఎం రామశర్మ గారి శతావధాని వరస వచ్చే వరకు నా ఒక విజ్ఞాపన. భారతదేశంలో ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ధార్మికుడిగా మన తెలంగాణ వాళ్ళ అదృష్టం, అటు ఉద్యమ సారథిగా ఇప్పుడు బంగారు తెలంగాణలో ఒక ధార్మిక ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రపంచానికే ఒక మార్గదర్శనంగా ఉన్నారు. ప్రభుత్వ ధనంతో ఒక యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి లాంటి దేవస్థానాన్ని ఒక 1000 కోట్లతో దివ్యక్షేత్రంగా మలచడం, దాదాపు 1000 కోట్ల రూపాయలతో మారుమూల ఉండేటువంటి జీర్ణమైనటువంటి పురాతన ఆలయాల పునరుద్ధరణకు సర్వశ్రేయో నిధిని వెచ్చించడం. ఒక్క యాదాద్రి కాదు, కాళేశ్వరం, బాసర, కొండగట్టు, భద్రాచలం, నాచగిరిగుట్ట, వేములవాడ రెండవ దక్షిణాది కాశీగా భాసిల్లే ఇలాంటి క్షేత్రాలకు వందలాది కోట్లు, ఒక చోట 500 కోట్లు, 250 కోట్లు, కనీసం ఒక 10-20 లక్షలు యాత్రికుల సమస్యల కోసం, యాత్రికుల యొక్క ఇబ్బందులను పరిష్కరించడం కోసం జాతర వస్తుంది, కాస్త మెరుగుపరచండి అంటే 10-20 లక్షలు ఇచ్చిన దాఖలు లేవు. ఈ 55 స్వతంత్ర భారతదేశంలో మన తెలంగాణ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడూ ఊహించలేము, ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు, చోళులు, పల్లవులు ఆలయాలు నిర్మించారట అని శాసనాలు చూసి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కానీ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక ధార్మిక ముఖ్యమంత్రి ఇవాళ మన తెలంగాణలో అన్ని క్షేత్రాలను చేస్తున్నారు. అంతేకాదు దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి కింది స్థాయి అర్చకులు 1000 రూపాయల వేతనం, కనీసం ఎక్కువకెక్కువ ఒక 5-6 వేల రూపాయలు మాత్రమే వచ్చేవి. కడు దైన్య స్థితిలో వాళ్ళ జీవనం గడిచేది. అలాంటి వాళ్లకు 750 కోట్ల రూపాయలు ఎక్కువ బడ్జెట్ నుండి అయినా సరే అర్చకుల యొక్క కళ్ళల్లో, వారి ముఖంలో ఆనందం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారుల నుంచి ఎంత ప్రతిఘట వచ్చినా మనము అర్చకుడిని, పేద అర్చకుడిని ఆదుకోవాలని ఇవాళ 1000 రూపాయల నుంచి 5,000 దాకా తీసుకుంటున్న అర్చకుడు కనీసం 25,000 వేతనాన్ని తీసుకుంటున్నాడు భారతదేశంలో. ఇది ఒక మన తెలంగాణలోనే చూస్తున్నాం. అంతేకాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అమ్మవారి మీద అమితమైన భక్తితో, నిష్ఠాగరిష్ఠుడై, దీక్షతో, దీక్షా వస్త్రాలతో, కఠోరమైన నియమనిష్టలతో 5 రోజుల పాటు ఆ పరాశక్తి చండికా అమ్మవారికి అయుత చండీ యాగాన్ని శృంగేరిలో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భారతీర్థ మహాస్వామి వారు తమ షష్ఠ్యబ్ది పూర్తి మహోత్సవంలోనే చేశారు. మళ్ళీ కేసీఆర్ గారే తెలంగాణలో చేశారు వారి వ్యవసాయ క్షేత్రంలో. 2000 మంది వేద పండితులను సాష్టాంగ నమస్కారం చేసి నియమనిష్టలతో, అమితమైనటువంటి బ్రాహ్మణ భక్తితో, అపారమైనటువంటి యతీశ్వరుల మీద భక్తితో, ధర్మం మీద భక్తితో, దైవం మీద భక్తితో ఆ యాగాన్ని అత్యద్భుతంగా నిర్వహించి ప్రపంచమంతా ఒక ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి యాగాలు కూడా చేయగలడా అని ముక్కు మీద వేలేసుకునే విధంగా సందర్లా చేశారు. అంతేకాదు నా రాష్ట్రం వస్తే, నా రాష్ట్రాన్ని సాధించుకుంటే వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకుంటా, కనకదుర్గమ్మకు మొక్కు తీర్చుకుంటా, భద్రకాళి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటా, ఇలా అనేక ఆలయాలను, దైవాన్ని నమ్మాడు, రాష్ట్రాన్ని సాధించాడు. ఆ దైవ ఆశీర్వానుగ్రహంతో అన్నమాట నిలబెట్టుకొని ప్రతి చోటికి వెళ్ళి ఆ దేవత మొక్కులను కూడా తీసుకుంటున్నటువంటి సెక్యులర్ దేశంలో హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి, సనాతన ధర్మాన్ని ఆచరించి నిరూపిస్తున్నటువంటి ఈ ధార్మిక ముఖ్యమంత్రి ఉన్నందుకు తెలంగాణ వాసులుగా మనమంతా గర్వపడుతూ, అదే తరుణంలో ఈ భారతదేశానికి కూడా ఒక ధార్మిక ప్రధానమంత్రి వచ్చారు, నరేంద్ర మోడీ. ఇవాళ ప్రపంచమంతా కూడా మన భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గౌరవాన్ని చాటే విధంగా ఈ భారతదేశానికి కూడా ఒక ధార్మిక ప్రధానమంత్రి వచ్చారు.
ధార్మిక ప్రధానమంత్రి, ధార్మిక ముఖ్యమంత్రి ఉన్న ఈ తరుణంలో ఈ దేశం యొక్క సనాతన ధర్మ పరిరక్షణ ఏ విధంగా పరిఢవిల్లాలో ఒక చక్కని పద్యాన్ని మీ కవితాగానంతో పాటుగా ఆశువుగా చెప్పవలసిందిగా మీ వరుస వచ్చే వరకు మనస్ఫూర్తిగా ఈ కవితా నీరాజనం సందర్భంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఒక ధార్మికమైనటువంటి ప్రతిపాదన చేశారు. నిజమే, ఇవాళ ధార్మిక వర్యుడైనటువంటి ముఖ్యమంత్రి, ధార్మికుడైనటువంటి ప్రధానమంత్రి ఉండడం అన్నది ఈ దేశానికి, మన రాష్ట్రానికి చాలా అదృష్ట యోగం. అయితే ప్రపంచానికి ఒకనాడు జ్ఞాన భిక్షను అందించింది ఈ దేశం. ప్రపంచానికి గురుస్థానంలో నిలిచింది మన దేశం. మళ్ళీ అతి త్వరలో ప్రపంచాన్ని తన జ్ఞాన తేజంతో శాసించగల స్థితికి ఎదుగుతున్నది మన దేశం అని చెప్పడానికి ఇది చరిత్ర గొప్ప పరిణామ సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. కవితా నీరాజనాన్ని మనం కొనసాగిద్దాం. అణు ఇంధన సంస్థలో ఎఫ్ గ్రేడ్ శాస్త్రవేత్తగా పనిచేస్తూనే పద్య విద్యలో పద్య కళా ప్రవీణుడుగా పేరుగంచి అనేక కావ్యాలను రచించినటువంటి డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు మన ముందున్నారు. వారు ముకుందమాలను తెలుగులో ముకుంద శతకంగా మలచారు. కవితా రసగుళికలు, పద్య ప్రసూనాలు, విజయ విక్రాంతి, కార్గిల్ యుద్ధం పైన ఒక అద్భుతమైన కవితా సంపుటిని వేశారు. ముద్దుగుమ్మ వాక్యం రసాత్మకం ఏకవాక్య కవిత నిర్మాణంలో ఆయన గురుస్థానీయుడై ఉన్నాడు. అంతేకాకుండా మాస్కో వెళ్ళి వచ్చి ఆ స్మృతులన్నింటినీ కూడా పద్య రూపంలో లోకానికి అందించారు. అలాగే ఇది వరాహ ఖండం, ఆది వరాహమూర్తిగా మనకు స్వామివారు కొలువై ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వరాహ శతకాన్ని రచించారు. అద్భుతమైన విషయం. అందరూ పందిని ఈసడించుకుంటారు, కానీ ఈయన కావ్య గౌరవాన్ని కల్పించినటువంటి గొప్ప విషయం. ఇలాంటి రాయటమే కాకుండా తెలంగాణ మహోద్యమం అని ఉద్యమ చరిత్రను పద్యాల రూపంలో అందించినటువంటి ఆచార్య ఫణీంద్ర గారు, ఆయన 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత అనే అంశం మీద పరిశోధన గావించి అటు శాస్త్రవేత్తగా ఇటు పద్య కవితావేత్తగా తాను రాణిస్తున్నారు. వారి వాళ్ళ తమ కవితా గానాన్ని వినిపిస్తారు. తెలంగాణ రాష్ట్ర శ్రేష్టమ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాభినందనలు, నమస్కృతులు. తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ నేను రచించిన ఒక గీతాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి జాతీయ గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న గీతంలో ఒక్క రుద్రమ్మ భుజశక్తి అన్న పదం తప్ప ఏ పదము తెలంగాణకు సంబంధించినది కాకపోవడం శోచనీయం. ఆ ఆలోచన నుండి పుట్టిన గీతం ఇది. మా తెలంగాణకు క్షీరాభిషేకం, మముగన్న మాతకు మానమోవాతం. మా తెలంగాణకు క్షీరాభిషేకం, మముగన్న మాతకు మానమోవాకం. మనసులో మమత, మాటలో మధు, మోములో చిరునగవులొలికించు మాయమ్మ. మా తెలంగాణకు క్షీరాభిషేకం, మముగన్న మాతకు మానమోవాకం. గోదావరి నీ కొంగు బంగారం, కృష్ణా నది నీకు కంఠహారం. గోదావరి
కృష్ణానదీ నీకు కంఠహారం తుంగభద్రాని తుంటి వడ్డాణం తుంగభద్రాని తుంటి వడ్డాణం మంజీర నీ పాద స్వర్ణమంజీరం మా తెలంగాణకు క్షీరాభిషేకం మముగన్న మాతకు మానమోవాకం రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు గోపన్న గొంతులో కొలువైన రాగాలు పాల్కుర్తి సోమన జానుతెను గంధాలు పోతన్న కవన మందార మకరందాలు శాలివాహన కీర్తి రుద్రమ్మ భుజ శక్తి దమ్మక్క హరి భక్తి మాదన్న ధీయుక్తి మా కర్ణ పేయముగని మహిమలను చాట ఈ గీతులను పాడుదా నీ దీవనలు వేడుతా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇది తెలంగాణ జాగృత గీతం కావాలి. నిజమే, ఏం తక్కువ నా తెలంగాణ. ప్రతి మాటలో తెలంగాణ, ప్రతి పదంలో తెలంగాణ వైభవాన్ని చాటే విధంగా ఆచార్య ఫణీంద్ర అమృత తుల్యమైనటువంటి గీతాన్ని మనం విన్నాం. ఇప్పుడు శతావధాన పంచానన డాక్టర్ జిఎం రామశర్మ గారు, వారు సువిఖ్యాత పండితులు, వాగధీశ్వరి శతకం ద్వారా అమ్మవారి అనుగ్రహ పాత్రులు. అంతేకాక సంస్కృత ఆంధ్ర భాషల్లో అవధానం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవారు, శతాధిక అవధానాలు నిర్వహించిన వారు. వారు అవధానాలు చేయడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశంలోను ఇప్పుడు తెలంగాణలోను ఎంతో మంది అవధానాలను నిర్వహింపజేస్తూ అవధాన విద్యను కాపాడుతున్నటువంటి డాక్టర్ జిఎం రామశర్మ గారు తమ కవితా గానాన్ని వినిపిస్తారు. మాతరం శృతిలతాభరణం సువర్ణాం శ్రీచక్రపూర్విహరణే వరనైపుణీంచ శ్రీచక్రపూర్విహరణే వరనైపుణీంచ అజ్ఞానపంకపతితోద్ధరణే ధురీణాం శ్రీవాసరాపురసతీం కలయే పురాణీం మాన్యులు అత్యంత ధర్మహితైషి, సాహిత్యహితైషి, సమాజ క్షేమహితైషి అయినటువంటి శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ ఉన్నటువంటి దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక
శుభ నిర్వహణలో తెలంగాణ వైభవం అనే శీర్షికన ఈ కవితా నీరాజనాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనఃపూర్వక నమస్సులు. వేదికపై ఉన్నటువంటి సహకవివరేణ్యులందరికీ కూడా వందన మందారాలు అర్పిస్తూ, ఇంతకు ముందే సంచాలక బ్రహ్మ దత్తాత్రేయ శర్మ గారు తెలంగాణ విశేషాలన్నింటినీ కూడా సమగ్రంగా చెప్పారు, ఇంకా చెబుతారు కూడా. వారు ప్రసంగిస్తూ తెలంగాణ అనే పదం త్రిలింగ దేశం నుండి విభక్తమైందన్నట్టుగా చెప్పారు. బాగుంది. ఇంకా ఆరుద్ర గారు కూడా ఒక మాట అన్నారు, తెలింగం అనే గోండుల మూల పురుషుని కారణంగా ఇది తెలంగాణ అయింది అన్నట్టుగా ఆరుద్ర గారు అన్నారు. బలిష్ఠాః తిలవద్గావః యత్ర సంతి సహస్రశః, బలిష్ఠాః తిలవద్గావః యత్ర సంతి సహస్రశః, తద్దేశః తిలగుర్నామ తద్దేశః తిలగుర్నామ యత్ర గోదావరీ నదీ అని చక్కటి శ్లోకం వినిపించారు ఒక ఆయన. చాలా బాగా నచ్చింది, అప్పుడే ధారణలో నిలిచింది. ఎలాగా అంటే, తిలగుహు అంటే చిత్రగుహు అని ఒక పదం ఉంది వ్యాకరణంలో. చిత్రాహ గావహ యస్య సహ చిత్రగుహు అని. అట్లాగే ఇక్కడ కూడా తిలవద్ గావహ యత్ర యత్ర దేశే సంతి తద్దేశః తిలగుహు భవతి అని అక్కడ వ్యుత్పత్తి చెప్పారు. ఇక్కడ పైన పూర్వార్ధంలో బలిష్ఠాః తిలవద్గావః, ఎక్కడైతే గోవులు బలిష్టంగా ఉంటాయో దీనికి ఒక మంచి ఉపమానం చెప్పారు, తిలవత్ అని. అంటే తిలలు చూస్తే చాలా సూక్ష్మంగా కనిపిస్తాయి కానీ అవి చాలా బలిష్టంగా ఉంటాయి. మిక్సీలో వేస్తే కానీ అవి నలగవు, అంత బలిష్టంగా ఉంటాయి తిలలు. అందువల్ల తిలల వంటి బలిష్టములైనటువంటి గోవులు ఎక్కడైతే ఉంటాయో అది ఆ ప్రాంతం తిలగుహు అయింది అని చెప్పారు. అంతేకాదు సహస్రశః అన్నారు, వేల కొలది గోవులు అంటే గో సంరక్షణ ఇక్కడ జరిగింది, గోవులకు సమాదరణ ఇక్కడ ఉంది అనే విషయం దీనివల్ల అర్థమవుతుంది. ఈ ప్రాంతము గోవులను ప్రేమించి గౌరవించేటువంటి ప్రదేశం కాబట్టి ఇలా వచ్చింది అనడానికి చాలా యుక్తంగా ఉంది అని అనిపించింది నాకు. యత్ర సంతి సహస్రశః ఉత్తరార్థంలో చెప్తారు, తద్దేశస్థిలగుర్నామ, అటువంటి దేశమే తిలగుహు. రెండవ విశేషణం చెప్తున్నారు, యత్ర గోదావరీ నది, గోదావరి నది ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో అటువంటిది తిలగుహు అని గొప్ప నిర్వచనప్రాయం. ఇలా తెలంగాణకు తెలుగుదేశానికి నిర్వచనప్రాయంగా ఉన్నటువంటి శ్లోకం ఇది. ఇది ఇప్పుడు నాకు స్మరణకు వచ్చింది, మీతో పంచుకోవాలని అనుకున్నాను. ప్రస్తుతమైనటువంటి ప్రభుత్వ విషయానికి వస్తే, తెలంగాణను మన ఈ తెరాసాను, తెలంగాణ రాజ్య సమితిని, రాష్ట్ర సమితిని గెలిపించడం అనే మాట ఉందే, ఆ గెలిపించడంలో ఏంటంటే ఎంతగా ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ప్రవేశించారు. అందువల్ల మళ్ళా రెండవసారి భారీ మెజారిటీతోని మన ప్రజలంతా కూడా ఆయన్ని గెలిపించారు. ఇలా మనము అనుకుంటున్నప్పుడు నాకు కౌటిల్యుని అర్థశాస్త్రంలోని ఒక శ్లోకం గుర్తుకొస్తున్నది. ఆయన రాజు గురించి చెబుతూ గొప్ప మాట అన్నాడు, ప్రజా సుఖే సుఖం రాజ్ఞః ప్రజానాంచ హితే హితం నాత్మ ప్రియం సుఖం రాజ్ఞః ప్రజానాంతు హితే ప్రజానాంతు ప్రియం హితం అన్నారు. దీనికి సరిగ్గా సరిపోయేటువంటి ఒక నిర్వచన ప్రాయుడైనటువంటి ధార్మిక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ శ్లోకానికి
సరిగ్గా నిర్వచనప్రాయం. రంజయతీతి రాజా అన్నారు. ప్రజలను ఎంత గొప్పగా రంజింపజేస్తే అంత చక్కటి రాజు. ఇందులో ఏం చెప్పారంటే కౌటిల్యుడు గొప్పగా చెప్పిన మాట ప్రజా సుఖే సుఖం రాజ్ఞః. ప్రజలు సుఖపడితేనే రాజుకు సుఖమట. ప్రజానాంతు హితం ప్రజానాంచ హితే హితం. ప్రజల హితమే మంత్రికి హితం, రాజుకు హితం. వేరే ఇంకా హితం తన స్వార్థం అంటూ ఏమీ లేదు, ప్రజాహితమే హితం అన్నారు. అంటే ఇటువంటి ఒక ధార్మిక ముఖ్యమంత్రి ప్రజల హితమే తన హితంగా భావించి, ప్రజల సుఖమే తన సుఖంగా భావించి ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లోకి ప్రవేశించారు. అందుచేత ఈ శ్లోకం ఆయనకు బాగా సరిపోతుంది. మార్గదర్శకంగా నిలిచారు ఆయన. ఉత్తరార్థంలో అంటారు ఆయన, నాత్మ ప్రియం హితం రాజ్ఞః. ఆత్మప్రియం ఎప్పుడూ కూడా రాజుకు హితం కాదు అన్నారు. ప్రజానాంతు ప్రియం హితం అన్నారు. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. దీనికంతటికీ కూడా మన కేసీఆర్ గారు ఇంత గొప్ప పరిపాలన అందిస్తూ, సుపరిపాలన అంటే ఏంటో ఇతరులకు మార్గదర్శనం చేస్తూ, ఒక సాహిత్య హితైషిగా, ధర్మహితైషిగా, సమాజ క్షేమ హితైషిగా రూపొందుతున్నటువంటి కేసీఆర్ గారికి పునః జయోస్తు అని ఆశాసనం, మంగళాశాసనం చేస్తూ తెలంగాణ అధికారిక మాసపత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ అష్టకాల రామ్మోహన్ రావు గారు విచ్చేస్తున్నారు. రామ్మోహన్ శర్మ గారిని సగౌరవంగా, సప్రశయంగా ఈ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఈనాటి తెలంగాణ వైభవం కవితా నీరాజనం కార్యక్రమానికి గౌరవ అతిథిగా రావడం ఎంతో ఆనందకరం. ప్రగతి పథకాలే ఫలితమై భాసురమయే. ప్రగతి పథకాలే ఫలితమై భాసురముగా కారు సర్కారు గెలిచెను గౌరవముగా. కారు సర్కారు గెలిచెను గౌరవముగా. ఇందాక వెంకటరమణ శర్మ గారు ప్రసంగిస్తూ ఇటు ధార్మిక ముఖ్యమంత్రిని, అటు ధార్మిక ప్రధానమంత్రిని ఇద్దరిని గురించి ఆశువుగా చెప్పాల్సిందిగా ఓ కోరిక కోరారు. అందువల్ల స్పందిస్తూ చెబుతున్నటువంటి మాట ఇది. ప్రగతి పథకాలే ఫలితమై భాసురముగా. ప్రగతి పథకాలే ఆయన్ని గెలిపించాయి. అవే భాసురమైనటువంటి ఒక పథాలైనాయి. ప్రగతి పథకాలే ఫలితమై భాసురముగా. కారు సర్కారు గెలిచెను గౌరవముగా. కారు సర్కారు గెలిచెను గౌరవముగా. మెయ్యి గులాబీల రంగుల మేళవించి. మెయ్యి గులాబీల రంగుల మేళవించి. ఓ తెలంగాణ తల్లి, ఓ తెలంగాణ తల్లి సముజ్వలాంతరంగ. ఓ తెలంగాణ తల్లి సముజ్వలాంతరంగవు. అంతరంగా నీకిదే కవన నీరాజనము. కవన నీరాజనము. సముజ్వలాంతరంగ నీకిదే కవన నీరాజనము అని ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి, తెలంగాణ రాష్ట్రం యొక్క అభ్యున్నతి గురించి ఈ పద్యంలో పంచుకున్నాను. ఆయన గురించి చెబితే ఒకసారి శతావధానాన్ని స్పృశించవలసి వస్తుంది.
అందులో వారి గురించి దాదాపుగా ఒక 20% పద్యాలన్నా వచ్చున్నాయి. ఆయన గురించి మొట్టమొదటి దత్తపది మరుమాముల అపర్ణ, బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శ్రీమతి గారు అడిగినటువంటి దత్తపది ఒకటి గుర్తొస్తున్నది ఇప్పుడు, అది చెప్పి మిగతా అంశానికి వస్తాను. అందులో సద్దిమూట, అమ్మ మాట, అవ్వ మాట, పెద్దపీట, సిద్దిపేట అనే అంశాలను తీసుకొని, అనే పదాలను తీసుకొని దత్తపదిని చెప్పమని అడిగింది శ్రీమతి. అప్పుడు ఆయన మాట మేటి ఫళిరాయన శుద్ధుల సద్దిమూటయౌ, ఆయన పద్య భాష, ఆయన పద్యం ఎత్తాడంటే సాహితీ కేతనం ఎత్తినట్టే. ఆయన పద్య భాష అమృతాయతమై మను అవ్వమాటయౌ, ఆయన పద్య భాష అమృతాయతమై మను అవ్వమాటయౌ, ఆయన సిద్దిపేటను దయించిన ఎట్టి వరాల మూట, సద్గేయుడు కేసీఆర్ తెలుగు కీర్తికి వేసెను పెద్ద పీటనే, తెలుగు కీర్తికి వేసెను పెద్ద పీటనే అని మోదీ గురించి కూడా చెప్పమన్నారు. కానీ ఒక్క మాట మోదీ గురించి చెప్పి, కమలమమలమై వికసించే, కమలము అమలమై వికసించే కళలు నింపే మోది సూర్యుడై ఆర్యుడై, మోది సూర్యుడై ఆర్యుడై ముగ్ధమెసగే భువనమామోదితం వై భవనమట్లు, భువనము ఆమోదితం వై భవనమట్లు, భవనమట్లు భువనమామోదితం వై భవనమట్లు, భువనమామోదితం వై భవనమట్లు, హర్షకాంతులు నిండే, హర్షకాంతులు నిండే ప్రకర్ష రీతి, హర్షకాంతులు నిండే ప్రకర్ష రీతి, ఈ ఆవృత్తికి స్వస్తి. డాక్టర్ కెఎం రామశర్మ శతావధాని గారు ఆశువుగా ధార్మికుడైనటువంటి ముఖ్యమంత్రి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, తెలంగాణ వైభవాన్ని గురించి చక్కని పద్యాలను, అలాగే తెలంగాణం త్రిలింగమే అని నిరూపిస్తూ చెప్పినటువంటి శ్లోకాలను అద్భుతంగా వినిపించారు. పద్యాలు శ్లోకాల తర్వాత ఒక వచన కవితను వినిపించాలని నాకు అనిపిస్తుంది. గెలుపు గీతాన్ని అని ఎప్పుడో రాసుకున్నాను. ఇది మా సోదరులు తెలంగాణ పత్రికలో అత్యంత ఆమోదంగా వారు రచింపజేసుకున్నారు. అది వాళ్ళ మళ్ళీ స్ఫురణకు వచ్చింది. గెలుపు గీతాన్ని. శిథిల విపంచి రావాన్ని కానిప్పుడు, తీగలు తెంపి అగ్నిలో దింపిన, అగ్నిధారలు కురిపించిన రుద్రవీణా నాదాన్ని కానిప్పుడు, నవనవోన్మేష చైతన్యంతో ప్రగతి గీతాలు ఆలపించనున్న కోటి రతనాల వీణా నిక్వాణాన్ని నేను, 4 కోట్ల గొంతుకలొక్కటై పాడనున్న ఆశల శ్వాసల అభ్యుదయాకాంక్ష నేను, వలస పక్షులు వాడుకొని ఊది వదిలేసిన వట్టి గాలిపాటను కాను నేను, నిలువెల్లా గాయాలున్న నిసర్గ సంగీతాన్ని వినిపించగల వేణుగానాన్ని, శృతి పక్వమైన శ్రావ్య సంగీతాన్ని, ఒక సుందర బృంద గీతాన్ని, తరతరాల బానిస సంకెళ్ళు ఛేదించుకుని నిరంతరాయ దోపిళ్లను విదిలించుకుని
నేనై నిలిచిన గెలుపు గీతాన్ని నా స్వరమేదో వినిపించదలుచుకున్న అవిశ్రాంత పోరాట ఫలితాన్ని రసార్ద్రంగా ఆవిష్కృతమవుతున్న స్వచ్ఛ సంగీతాన్ని, నవ జగతికి సంకేతాన్ని, నా గొంతునిలా సవరించుకోవాలనే ఆరాటం, ఈ తోట నిండా నా పాటే విహరించాలనే ఇన్నేళ్ల ఈ పోరాటం, నా గొంతునిలా సవరించుకోవాలనే ఆరాటం, నా గొంతునిలా ఈ తోట నిండా నా పాటే విహరించాలనే ఇన్నేళ్ల పోరాటం, నాలో మంజీరా మంజు మంజరి ఘలంఘలలున్నాయి, నాలో కృష్ణా తరంగిణిల వీచికల జల తరంగిణులున్నాయి, నాలో కృష్ణా తరంగాల వీచికల జల తరంగిణులున్నాయి, నాలో గోదావరి శీత శీకరాల సుస్వర వాయు లీనాలున్నాయి. ఇప్పుడు నా పాటలో ఆత్మవిశ్వాసం నిండిన అమృత నాదాలున్నాయి. కంచర్ల గోపన్న భక్త్యావేశం నా సరళి, బద్దెన సూక్తి ముక్తావళి నా రవళి, పోతన సహజ పండితి నా సంస్కృతి, కవి దాశరథి గీతాన్నై, కాళోజీ ఎత్తిన మానవతా కేతనాన్నై, అలుగెత్తిన అమృత గానాన్నై, అమరుల సాక్షిగా అక్షరాల తెలంగాణాన్ని నేను. ధన్యవాదాలు. తెలంగాణ వైభవాన్ని కవిత నీరాజన రూపంలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అందిస్తున్నది. ఈ ప్రయోగంలో భాగంగా మధుర వచస్సుధా నిధి అనవచ్చు మా రంగి సత్యనారాయణ గారి. ఆయన కవితాంతరంగి. ఇవాళ చక్కని కవితను ఆయన అందించి తెలంగాణ వైభవాన్ని లోకానికి చాటి చెప్తారు. వీణాక్షమాలాబ్జసు పుస్తికాకరాం బాలార్కరూపాం కరుణాతరంగిణీం శ్రీగౌతమీ తీర విలాసవాసినీం వందే సదా మంత్రపురీ సరస్వతి. నాకు ఇద్దరు అభిమాన నేతలున్నారు. వారు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అలాగే మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర దామోదర మోదీ గారు. వీళ్ళ ఇద్దరిపైన కొన్ని శ్లోకాలు రాసుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది, మీకు నా స్వరచిత శ్లోకాలు కొన్ని వినిపిస్తాను. మొదటగా నా అభిమాన నేత జనహృద్ విజేత శ్రీ కేసీఆర్ గారి గురించి, ముఖ్యమంత్రి వర్యుల గురించి కొన్ని అనుష్ఠుప్ శ్లోకాలు. గుణీదాత గుణగ్రాహీ చార్తత్రాణపరాయణః దయావాంశ్చ కృతజ్ఞశ్చ శత్రుజిత్ విమలో యశః విప్రప్రియో వనప్రేమీ దీనానాం పరిపాలకః సర్వధర్మకులత్రాత నిగర్వీ ప్రియభాషణః తెలంగాణ ప్రియో వీరః జనహృజిత నాయకః ముఖ్యమంత్రి చ కేసీఆర్ జీయాదా చంద్రతారకం. రెండు ముక్కలు తెలుగులో కూడా చెబుతాను. గుణి గుణవంతుడు, దాత దాతృత్వం కలవాడు, గుణగ్రాహి ఎవరిలో ఎలాంటి సద్గుణాలున్నాయో వారిని దగ్గర తీసి వారికి అవకాశం ఇచ్చేటువంటి సల్లక్షణం కలిగినటువంటి గుణగ్రాహి మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఆర్తత్రాణ పరాయణ, ఎవరు బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా నావే ఆ కష్టాలని భావించి వాళ్ళ యొక్క దుఃఖాలను తొలగించాలనే తపన కలిగిన ముఖ్యమంత్రి వర్యులు. దయావాంశ్చ దయావంతుడు, కృతజ్ఞశ్చ చేసిన మేలును ఎన్నడూ మరవనివాడు, దీనానాం పరిపాలకః బీదవాళ్లను పోషించేటువంటి తత్వం కలవాడు, సర్వధర్మ కులత్రాత. ఇక ఇది నిజమైన విశేషణం. అన్ని ధర్మాలను, అంటే ఈ ధర్మం నాది ఇది నాది కాదు అని చెప్పకుండా అన్ని ధర్మాలను అన్ని కులాలను సమానంగా పోషించేటువంటి ఒక సమవర్తి. యమధర్మరాజుగా పేరుంది సమవర్తి అని. అందరినీ ఒకేలాగా చూసేవాడు. భార్య అయినా కూతురైనా శత్రువైనా మిత్రుడైనా ఒకే నీతి. అలాగా మన ముఖ్యమంత్రి గారు అన్ని ధర్మాలకు ఒకే నీతిని ప్రయోగిస్తారు. అందరూ నా వాళ్లే అనేటువంటి వాడు. సర్వధర్మ కులత్రాత నిర్గర్వీ ప్రియభాషణ. ఆయనకు గర్వం మత్సుకైనా ఉండదు. ఇక ప్రియభాషణ, ఆయన మితభాషి, స్మితభాషి, హితభాషి, పూర్వభాషి. ఏమంటే రామ్మోహన్ రావు గారు బాగున్నారా అంటూ వారు ముందు పలకరిస్తారు. అంటే అంతటి ముఖ్యమంత్రి అయి నిర్గర్విగా ఉండడం అదొక గొప్ప లక్షణం, రాజలక్షణం. ఇక తెలంగాణ ప్రియో వీరః జనహృజిత నాయకః విప్రప్రియః బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణులంటే అమితమైన భక్తి గలవాడు. అలాగే వనప్రేమి,
వనములంటే చెట్లంటే చాలా ప్రేమ గలవాడు. లక్షలాది మొక్కలు నాటుతూ ఉండేటువంటి మహానేత. వనం అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి, నీరని చెట్టు అని. ఆయనకు నీరంటే అమితమైన ప్రేమ. అందుకే ఇన్ని జల వనరులను ఒడిసి పట్టడం కోసం కడుతున్నటువంటి మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు. అవే కాకుండా వృక్ష సంపదను పెంచి పోషించేటువంటి ధీరత్వం కలవాడు. విప్రప్రియో వన ప్రేమీ దీనానాం పరిపాలకః శత్రుజిత్ విమలో యశః. శత్రుజిత్ ఎదురుగా నిల్చున్నవాడిని ఓడించడమే ఆయన లక్షణం. అలాగా ఓడిస్తే కదా మరి రాజయ్యేది. విమలో యశః, ఎక్కడ కూడా తెల్లనైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, మలినము లేనటువంటి కీర్తి కలిగినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు. ఇక తెలంగాణ ప్రియ, తెలంగాణ అంటే ఆయనకు ప్రాణం. కేసీఆర్ గారు అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నంత గొప్పగా 6 రంగంలోకి దూకి మనకు తెలంగాణ సాధించి పెట్టినటువంటి మన యొక్క ప్రియ నేత. జనహృజిత నాయక, జనుల హృదయాలను జయించినటువంటి నాయకుడు. ఇక ముఖ్యమంత్రి చ కేసీఆర్ జియాదా చంద్ర తారకం. మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఆచంద్ర తారకం, చంద్రుడు తారకలున్నంతసేపు కూడా వారు ఆచంద్ర తారకం జీవించి ఉండాలని, ఆరోగ్యవంతులై ఉండాలని, ఇలాంటి సద్గుణాలను పోషిస్తూ వాటితో వర్ధిల్లాలని ఆయనను కాంక్షిస్తూ భారత ప్రధానమంత్రి గారి గురించి కూడా ఒక చిన్న శ్లోకం చెప్పి ముగిస్తాను. భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి గురించి భుజంగ ప్రయాత వృత్తంలో నిన్ననే ఒక శ్లోకం రాసుకున్నాను. సుశీల సుయోగ్య సదా దేశ ప్రేమి విరాగి వియోగి ప్రధాని చ జ్ఞాని సుభాగ్యాదయం ప్రాప్త జన్మేహ దేశే వయం భాగ్యవంతః నమస్తేస్తు మోదీ. హే మోదీ, నమస్తే అస్తు, మీకు నమస్కారం. ఎందుకంటే మీరు సుశీలః సుయోగ్యః సదా దేశ ప్రేమి విరాగి, దేనిపైన రాగం లేనివాడు. ఆయన తలుచుకుంటే ఎన్ని భోగాలైనా అనుభవించవచ్చు. రాగం అనేదే లేదు. రాగం అంటే ప్రేమ. దారరహితుడు అని గురుగారు చెప్తున్నారు. అలాగే వియోగి, విశిష్టమైన యోగాన్ని అభ్యాసం చేసి చేయించేవారు. రేపు 21 జూన్ రోజు అద్భుతమైన యోగా దివసంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే కేవలం మోదీ గారి వల్లనే అని మనం చెప్పుకోవచ్చు. విరాగి వియోగి ప్రధాని చ జ్ఞాని, ప్రధానమంత్రి అయ్యుండి జ్ఞానవంతుడై ఉండడం. ఎందుకంటే గుణగ్రాహి దొరకవచ్చు, దాత దొరకవచ్చు, కానీ ఒక జ్ఞాని అయినటువంటి ప్రధానమంత్రి ఉండి అందరినీ అర్థం చేసుకోవడం అది చాలా గొప్ప గుణం వారిలో ఉంది. సుభాగ్యాదయం ప్రాప్త జన్మేహ దేశే, ఈ దేశంలో మన యొక్క సౌభాగ్యం వలన ఇక్కడ జన్మనందాడు ఈ మోదీ. అందుకని వయం భాగ్యవంతః నమస్తేస్తు మోదీ. హే మోదీ, ఈ భారతదేశ ప్రజలమే కాకుండా విశ్వం అంతా కూడా మేము ఆనందిస్తున్నాం. అదే మాకు మోదం అంటూ హే మోదీ నమస్తే అస్తు, మీకు నమస్కారం అవుగాక అని సంస్కృతంలో, అలాగే భుజంగ ప్రయాత వృత్తంలో రాసిన శ్లోకం. ధన్యవాదాలు. సుసంస్కృత హృదయులైన ఇద్దరు మహనీయ మూర్తులను గురించి సంస్కృతంలో చక్కగా గానం చేశారు శ్రీ రంగి సత్యనారాయణ గారు. ఆ తర్వాత అవధాన విద్యానిధి డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ గారు. వారు స్వయంగా కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు, వారి శ్రీమతి ఆహ్వానం మేరకు వెళ్ళి వారి యజ్ఞంలో పాల్గొనడమే కాకుండా అష్టావధానాన్ని నిర్వహించి ఆ దంపతులను మెప్పించినటువంటి అవధాని గారు డాక్టర్ జిఎం రామశర్మ గారి సోదరులు రఘురామశర్మ గారు. వారిప్పుడు ఈ కవితా నీరాజనాన్ని అందిస్తారు. తెలంగాణ కవుల అవధాన విద్యా వికాసం పైన పరిశోధన చేశారు డాక్టర్ జిఎం రామశర్మ గారి సోదరులు రఘురామశర్మ గారు. చితురాస్యామృత వేదనాదలహరీం చైతన్య సానందినీం చతురాస్యామృత వేదనాదలహరీం చైతన్య సానందినీం స్మిత సంశోభిత కావ్యకల్పలతికాశ్లేష ఆశ్లేష సద్గాత్రిణీం స్మిత సంశోభిత కావ్యకల్పలతికాశ్లేషార్థ సద్గాత్రిణీం సుతవాత్సల్యకరోపలాలితకరాం శుశ్లోక సంవర్ధినీం
మద్రుచిరావధాన కవితాం వందే గిరాం దేవతాం. ఈ తెలంగాణ విజయము, తెలంగాణ వైభవం, ఈ తెలంగాణ క్షేత్రంలో జన్మించిన వాళ్ళకందరికీ కూడా నిత్య చైతన్యం కలుగుతుంది. అందుకుగాను పోతన పోత పోసిన కపోల కళాత్మక భక్తి తత్వ సంకేత పునీత భాగవత గేహమి దేహమటన్న నీతి విఖ్యాతి నిరంగరించు సుఖకల్పకమౌ రుచిరైక వృక్షమౌ మా తెలంగాణ సంస్కృతి రమా రహిల్లు మా భారతావనిన్. పోతన పుట్టిన పుణ్యభూమి ఇది. ఈ తెలంగాణ వైభవంలో పోతన ఆద్యుడు, అంతకంటే ముందు కూడా ఉండవచ్చు, కానీ పోతన భాగవతం ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నది. అలాగే ఇక ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి అంగుష్ఠమే సంకేతం సింగార గులాబీ చంద్రశేఖరుడవుచున్. బంగారు తెలంగాణం మంగళకర రాష్ట్రమౌచు మహిమన్ పంచన్. ఆయన అంగుష్టంలోనే తెలంగాణ దాగి ఉన్నది. అంగుష్టమే సంకేతం సింగార గులాబీ చంద్రశేఖర లీలన్ చంద్రశేఖరుడవుచున్. బంగారు తెలంగాణము మంగళకర రాష్ట్రమనగా మహిమన్ పంచన్. అలాగే శోభిల సుజనానందం శోభాకృత తెలంగాణ. శోభిల సుజనానందము శోభాకృత తెలంగాణ. శుంభద్రీతిన్ శోభామయ హరితమ్మై శోభిలే నిల కేసీఆర్ శోభాయుతుడై. అంటే అంతా శోభనే నిండి ఉన్నది అక్కడ. అంటే తెలంగాణ శోభిల్లుతో ఉంది, హరితము శోభిల్లుతో ఉంది, తన ఇంట్లో కూడా శోభిల్లుతో ఉన్నది. అటువంటి కేసీఆర్ మనకు దక్కిండు, మనకు చాలా ఆనందం. మనందరిలో కూడా ఆనంద శోభ తాండవిస్తూ ఉంటూ ఉంది. కనుక ఇంకొకటి పద్య కవితల సొంపు వచన కవితల కింపు. పద్య కవితల సొంపు వచన కవితల కింపు జీవ చైతన్యమౌ సిద్ధిపేట. పద్య కవితల సొంపు వచన కైతల కింపు జీవ చైతన్యమౌ సిద్ధిపేట. వ్యాపింప శిల్పాలు దీపితాటోపమై చిత్రకార్ల జగత్ ప్రసిద్ధిపేట. సరసావధానాల సత్కళాభ్యుదయమై సిద్ధ కళలకు కార్య సిద్ధిపేట. జర్ధి కావ్య సుకలా ప్రౌఢిమనొల్కించు శ్లేష కవులకు విప్రసిద్ధిపేట. స్వీయ కవితావధానాల సిద్ధిపేట. చిత్రకార్లకు జగత్ ప్రసిద్ధిపేట. శ్లేష కోవిదుల విప్రసిద్ధిపేట. మా తెలంగాణ మహిళోన మాన్య చరిత. మా తెలంగాణ భూమిలోనే గొప్ప చరిత్ర. ఇటువంటిది మా తెలంగాణ. తెలంగాణ వైభవాన్ని, అలాగే తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ వైభవాన్ని చాలా గొప్పగా రఘురామ శర్మ గారు చెప్పారు. శోభాయుతుడై అని చెప్పడంలో వారు శోభాపతి అని ధ్వనింపజేశారు. చాలా గొప్ప విషయం. తెలంగాణ అనే పేరుతోనే ఆధికారిక మాసపత్రికగా గత 4 ఏళ్లుగా
6 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిరాఘాటంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ అధికారిక మాసపత్రిక ప్రధాన సంపాదకులు అష్టకాల రామ్మోహన్ శర్మ గారు. వారు పాత్రికేయులుగానే కాకుండా సదసద్ వివేచన తత్పరులై తెలంగాణ ప్రగతిని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ పత్రికా మాధ్యమం ద్వారా ప్రభుత్వ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. వారు ఇవాళ ఈ సభకు గౌరవ అతిథిగా రావటం చాలా ఆనందకరం. వారిని కవిత వినిపిస్తారు, 4 మాటలు మాట్లాడతారు, వారి ఇష్టం. వేదిక పైన పెద్దలు పూజ్యులు ఆచార్య అయాచితం నటేశ్వర శర్మ గారు, శతావధాని శ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారు, ఆచార్య ఫణీంద్ర గారు, హాస్య బచ్చోనిధి శ్రీ రంగి సత్యనారాయణ గారు, చిరంజీవి గరిగట్ల రఘురామ శర్మ, మా దత్తాత్రేయ శర్మ, ఇద్దరు పెద్దల ముందర నేను కవిత్వం వినిపించడం అంటే ఇదేదో కుప్పిగంతుల వ్యవహారం మరి ఉన్నది. నేను అప్పుడో ఇప్పుడో ఏదో మాత్రా ఛందస్సుల్లో ఏవో పేజీలు నింపుకునే కవినే తప్ప నాకు కవిత్వం ఆస్వాదించడం తప్ప రాయడం నాకు అలవాట్లేదు. పెద్దలు మన్నించాలి. 2014 జూన్ 2వ తేదీ నాడు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో దర్శనం నిర్వహించిన కవి సమ్మేళనం ఇప్పటికీ నాకు కళ్ళలో తిరుగుతున్నది. అందులో మా పత్రిక ప్రారంభ సంచికలో నేను ముఖ్యమంత్రి గారు ఫోటో వేసి రాసిన 4 చరణాలు గుర్తుకొస్తున్నాయి. అగ్నితప్త కాంచనమై తానొక్కడు కదలినాడు, అగ్నితప్త కాంచనమై తానొక్కడు కదలినాడు, అవిశ్రాంత గమనంలో గమ్యం ముద్దాడినాడు, అవిశ్రాంత గమనంలో గమ్యం ముద్దాడినాడు. ఇంకోసారి నీళ్లు నిధులు నియామకపు పోరాట విజేత నువ్వు, బంగారు తెలంగాణ సంక్షేమ ప్రదాత నువ్వు. ఇవి అప్పుడప్పుడు ఫోటోలకి వేసుకుని ఏదో అంగీకారం పొందడం, మనస్సును అంగీకరింపజేయడం తప్ప ఇందులో పెద్ద కవిత్వం ఉందని నేను అనుకున్నాను. ఈ మధ్య ఇప్పుడే ప్రతులు వచ్చాయి. తరతరాల తెలంగాణ దాహార్తిని రూపుమాపు, కాళేశ్వర జలధారతో నాసీమకు కొత్త రూపు. జయ జయ హే జయ జయోస్తు తెలంగాణ జలదాతకు, కరువు కాటకాలు తీర్చు అవిశ్రాంత జననేత. తెలంగాణ చరిత్రలో శాశ్వత ఘనకీర్తి మీది, శతాబ్దాల పర్యంతం నిలిచి వెలుగు పాత్ర మీది. మీ దీక్షకు నిబద్ధతకు సకల జనత కైమోడ్పులు, మీ సేవలు చరితార్థం రైతు బంధు జయధ్వానం. నేను ఆత్మీయులైన మా శ్రేయభిలాషులైన ముఖ్యమంత్రి గారి విషయంలో తప్ప నేను ఎప్పుడు కవిత్వాలు రాయను. కవిత్వం నా శరీరానికి పడదు. మంచి కవిత్వాన్ని ఆస్వాదిస్తుంటాను తప్ప పెద్దలు అయాచితం నటేశ్వర శర్మ గారు అరగంటలో ఈ వ్యాసం ఇవ్వాలి సార్ అంటే ఇచ్చేస్తారు వారు. అటువంటి పెద్దలు జిఎం రామశర్మ గారు, మా సాహితీ మిత్రులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని నా సంపాదకీయంలో రాశాను. పెద్దలకు నేను ప్రత్యేకంగా వివరించుకోవాల్సిన పని లేదు. జిఎం రామశర్మ గారు కూడా మాకు రాసినారు. ఇక ముందు రంగి సత్యనారాయణ గారు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ ఆచార్య ఫణీంద్ర గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. జాతిరత్నాలనే శీర్షికలో ఎంతో మంది తెలంగాణ వెలుగులు పంచిన మహనీయుల జాతిరత్నాలు మేము గత 63 ఇది 63వ సంచికల్లో ప్రచురించినాం. తెలంగాణలోని ఇప్పటి 33 జిల్లాల్లో ఇప్పటి వరకు చరిత్రలోకి రాని మహనీయుల జీవన రేఖలను మాకు అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని సవినయంగా మనవి చేస్తూ సెలవు. మన మధురాతి మధురమైన వాంగ్మయంలో ఒక కవి సూక్తి ఉంది. పృథివ్యాం 3 రత్నాని జలం అన్నం సుభాషితం అని. జలము ఒక రత్నమట, అన్నము ఒక రత్నమట, సుభాషితం కూడా ఒక రత్నమట. ఈ రత్నాలన్నీ కూడా తెలంగాణ పత్రికలో ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరము మొదలైనటువంటి జల ప్రాజెక్టుల విషయాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఆ అన్నదాతల విషయం అంతా కూడా దాంట్లో వస్తుంది. కాబట్టి అన్నము సుభాషితము. అట్లాగే మంచి సంపాదకీయంలో సుభాషణం అంతా ఉంటుంది. ఆ సుభాషణం అంతా ఉంటుంది. వారి సంపాదకీయమే కాకుండా
వారి వారి లిపి, వారి హస్తలిపి కూడా చాలా అందంగా ఉంటుంది. రామ్మోహన్ శర్మ గారు. మా ప్రారంభ సంచిక సంపాదకీయాన్ని మా దత్తన్న రాశారు. దానికి హెడ్డింగ్ మాత్రమే నేను పెట్టాను. ఏం తక్కువ నా తెలంగాణకు హెడ్డింగ్ పెట్టాను. మొదటి సంచిక. అప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్న పరిస్థితి. ఇప్పటికి 5 ఏళ్ళు వెళ్ళి 6వ సంవత్సరంలో 3వ సంచిక వచ్చింది. తెలంగాణ సుప్రభాతం అనేది ప్రతి మాసం వేస్తున్నాం. దానికో మిత్రుడు, కవి మిత్రుడు, ఒక చిత్రకారుడైన మిత్రుడు ఒక బొమ్మ వేస్తున్నాడు. తెలంగాణలోని అన్ని దర్శనీయ స్థలాలను గురించి వర్ణిస్తూ వారు రాస్తున్న సుప్రభాతం హృదయంగమంగా ఉంది. మొత్తం ఆయన చేతిరాతనే పెట్టక మధ్యలో మీరు ఇవెందుకు పెట్టిందని ఈరోజు ఒక మేడం తిట్టింది నన్ను. ఇది ఇది అవతరణోత్సవ వేడుకల్లో. అవునండి, మీరు ప్రూఫ్లు సరిగ్గా చూడరుంటే చూసినాం మేడం, దిద్దినాము. ఉల్లేఖించిన అనే పదంలో వాడు లావత్తు ఇవ్వలేదు. లేఅవుట్ వాడు తప్పు మేడం, మేము దిద్దినాము. ఇక ముందు మా కాపీ మొత్తం మీకు పంపిస్తాం, నేను ఆనందంగా దిద్ది పంపిస్తా అని ఆవిడ హామీ ఇచ్చినారు. బిహెచ్ఎల్లో ఉంటారట. పైలట్ అమ్మాయి వాళ్ళ అత్తగారు, రిటైర్డ్ తెలుగు లెక్చరర్ గారు ఆవిడ. అయితే ఈ పత్రిక నన్ను చాలా మందికి పరిచయం చేసింది, విదేశాలకు పరిచయం చేసింది. దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకులైన జి వల్లీశ్వర్ గారి టెలిఫోన్ నంబర్ మా దర్శనం వెంకన్న గారు ఇవ్వడంతో కొండ వరకు వెళ్ళగలిగాను. అయితే ఈ పదవులన్నీ ముఖ్యమంత్రి గారి దయాదాక్షిణ్యాల మీద ఉండేవనేది మీ అందరికీ తెలిసిన సత్యం. వారి ప్రేమ పాత్రుని కావడం నా పూర్వజన్మ సుకృతం. ఆయన అత్యంత సన్నిహితుడిగా నన్ను భావిస్తారు. అది నేను సంపాదించుకున్న సంపద. ఈ సందర్భంలో ఒక్క నిమిషం, ఎందుకంటే నా సంపాదకీయం రాసేటప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఆయన మానవీయ కోణంలోనే ఒక ప్రారంభ సంచికలో వేశాం. ఆ ఎడిటోరియల్ నువ్వే రాస్తారా దత్తన్న అంటే ఆయన రాసుకొచ్చాడు. దానికి హెడ్డింగ్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు పత్రిక నడుస్తోంది. మీ అందరి ఆశీర్వచనాలు నాకున్నాయి. తెలంగాణ ప్రగతి రత్నాలన్నింటినీ కూడా ప్రజలకు పరిచయం చేసేటువంటి మహత్వపూర్ణమైన తెలంగాణ పత్రికను గురించి ఒక పద్యం చెప్పడం కూడా నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఇది సందర్భం కాబట్టి జాతి రత్నాలు శీర్షిక. వాళ్ళు రతనాలు అన్నారు, అందరికీ సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా జాతి రత్నాలు అని పద్యంలో కాబట్టి రత్నాలని అంటాను నేను. జాతి రత్నాల నక్షర జ్యోతులెసగా, జాతి రత్నాలను అక్షర జ్యోతులెసగా, ప్రభుత యత్నాలతో పాటు పంచి పంచి. అటు జాతి రత్నాలను పరిచయం చేస్తున్నారు, ప్రభుత యత్నాలను కూడా పరిచయం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి యత్నాలు చేసి ప్రజలకు సంక్షేమం చేస్తున్నది అనే విషయమై. అందువల్ల జాతి రత్నాల నక్షర జ్యోతులెసగా, ప్రభుత యత్నాలనెంతయో పంచి పంచి. మన తెలంగాణ పత్రికామణి వెలుంగు, మన తెలంగాణ పత్రికామణి వెలుంగు మోహనముగా, సుప్రగతుల వాహనముగా, మోహనముగా సుప్రగతుల వాహనముగా. ఏం తక్కువ నా తెలంగాణకు. ఇందాకనే మేము ఈ ప్రస్తావన చేసుకున్నామండి. మీ హెడ్డింగే అది గొప్ప విశేషం, ఆ శీర్షిక పెట్టడమే. ఒక ధార్మికుడైనటువంటి మహా వ్యక్తికి ధార్మిక పరమైనటువంటి చక్కని ఆలోచనామృతాన్ని అందిస్తూ వారికి సన్నిహితంగా ఉండడం అంటే ఎంత గొప్ప విషయమో అది మా రామ్మోహన్ అన్న చూసి తెలుస్తుంది. అందుకని వారికి ఆత్మీయులైన ముఖ్యమంత్రి గారికి మీరెంతో ధార్మిక హృదయలో మీరు సాక్షాత్తుగా భారతీయ తీర్థ స్వామి వారి అనుగ్రహ పాత్రులు కనుక అందుకనే మోహనము గాని మన శతావధాని గారు తమ కవిత్వంలో తెలిపారు. ఇది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని
చివరి ఆవృత్తం కనుక వ్యాఖ్యాన నిరపేక్షంగా కేవలం పద్యాలు మాత్రం వినిపిద్దాం. భూభౌతిక శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ విఎల్ఎస్ భీమశంకరం గారు. వారు పుట్టింది ఇక్కడ కాకపోయినా ఇక్కడే ఉద్యోగించి ఈ సీమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి వారు ప్రపంచానికి తెలంగాణ వెలుగును పంచినటువంటి వారు. గొప్ప పద్యకవి. పదవి విరమణానంతరం ఉద్యోగ విరమణానంతరం పద్య కవిత్వ సేద్యం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. వారు ఆణి ముత్యంబు నా తెలంగాణ సీమ అని ఒక అద్భుతమైన పద్యాలు రాశారు. ఒక పద్యాన్ని 2 పద్యాలు వినిపిస్తాను. శ్రీలకిరవైన భారత క్షేత్రమందు త్రిభువన గణనీయ త్రిలింగ దేశమందు రాణకెక్కిన నా తెలంగాణమన్న ఇంపు మిక్కుటమెప్పుడు నా హృదయమందు కొండలు గుట్టలు కోనలు దండిగ దట్టపుటడవులు తండాల్ తోడను నిండుకొని తెలంగాణము పండువుగా నుండు నేత్ర పర్వం బగుచున్ సహజ సౌందర్య నిలయమై చక్కనగుచు వర్షకాలం పునను ఆకు పచ్చ కోకదాల్చు ప్రకృతి కాంతయిచట తామ్రవర్ణ సాటి ధరించియుండు వేసంగియందు. ఇలా సాగాయి వారి పద్యాలు. ఇప్పుడు ఆచార్య ఫణీంద్ర గారు ఈ ఆవృత్తిని కొనసాగిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా రాసిన పద్యాలను వినిపిస్తాను. 69 మరియు ఆపై రేగిన ఉద్యమాలలో ఒరిగిన కంఠమాలల మహోన్నత త్యాగ ఫలంబు నౌచు నేడరయగ వెల్గుచుండే తెలంగాణము పూర్ణ స్వతంత్ర రాష్ట్రమై 60 ఏండ్ల స్వప్నమది ఆకృతి దాలిచి ముందు నిల్చెడి 28 రాష్ట్రాలకింక తోడు కనెను నవ శిశువును తెలంగాణ పేర పచ్చి బాలెంతరాలు మా భరత మాత. జాషువా గారు అన్నారు, అది ఇక్కడ ప్రస్తుతంగా నేను ప్రయోగించాను. 28 రాష్ట్రాలకింక తోడు కనెను నవ శిశువును తెలంగాణ పేర పచ్చి బాలెంతరాలు మా భరత మాత. జయము తెలంగాణ కారవ జన్మదినము. ఎవడో మా తలనెక్కియు ఎవడో మా తలనెక్కియు ఇవిగో అభివృద్ధి ఫలములివి మేమిడగా అవిగొను వారలు మీరను అవహేళనలాగి నేటికి 5 ఏండ్లయ్యన్. ఒకప్పుడు ఉద్యమ సమయంలో చాలా మంది ఒక భాషకు ఒకే రాష్ట్రం అని ఒక తప్పుడు ప్రతిపాదనను ఒక సిద్ధాంతంగా వాదించేవారు. అప్పుడు నేను అన్నాను, పులుగుకు 2 రెక్కలవి పూని ప్రపంచము చుట్టి వచ్చడి, వెలుగుకు 2 దిక్కులవి వెల్లడి చేయు ప్రదేశం వెళ్ళడం, జలధికి 2 నొడ్డులవి శాశ్వత లబ్ధి ప్రజాలికి చెడి, తెలుగుకు 2 రాష్ట్రములు దివ్యముగా అభివృద్ధి చెందడి. ఇక మా తెలంగాణ ప్రస్థానం ఎలా ఉంటుంది అంటే, మా పలుకు మా చరిత్రము మా పద్ధతి సంస్కృతి ఇక మా అభివృద్ధిని చూపుచు ప్రపంచమెల్లెడ వ్యాపింతుము మాదు కీర్తి వైభవముప్పన్. స్వస్తి వాక్యంగా
ప్రపంచంలో ఏ ప్రదేశానికి లేని ఒక విశిష్టమైన లక్షణం మన తెలంగాణ ప్రాంతానికి ఉంది. తెలంగాణను పరివేష్టిస్తూ ముగ్గురమ్మలు వేయించేసి ఉన్నారు. ఒకవైపు సరస్వతీదేవి, మరొక వైపు లక్ష్మీదేవి, మరొక వైపు పార్వతీదేవి. ఎలాగో చూడండి. శ్రీలంగూర్చగ దివ్య భద్రగిరిపై సీతమ్మగా లక్ష్మియు పాలం బందున జ్ఞానరేఖలు లిఖింపన్ బాసరన్ వాణియున్ ఆలంపూరున జోగులాంబగ శుభాలందింపగా గౌరియున్ మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలే బ్రోచున్ తెలంగాణమున్. నాకు అవకాశం ఇచ్చిన దర్శనం పత్రిక అధినేత వెంకటరమణ శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. త్రిలింగ దేశం ఎలా తెలంగాణమైందో ఇందాక పద్యాలు విన్నాం. అలాగే ఈ తెలంగాణను ముగ్గురు అమ్మలు ఎలా కాపాడుతూ ఉన్నారో 3 ప్రాంతాల నుంచి ఫణీంద్ర గారి కవితల్లో విన్నాం. తెలంగాణ తెలంగాణయే, తెలంగాణకు అదే సాటి, ఇంకొక రాష్ట్రంతో దాన్ని పోల్చడానికి వీల్లేదు, అన్నిటా అగ్రగామి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇది ఒక మార్గదర్శి. ఇప్పుడు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారి కవిత్వం విందాం. తెలంగాణకు అపురూప భాగ్యాన్ని అందిస్తున్న అపూర్వ ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ, పద్య సుధా మనోహరుడు భవ్య యశో విభవైకశీలుడు హృద్వచోన్ధానుడు పరీప్సిత యజ్ఞ సుకర్మకారుడు అద్యతన ప్రభావ మహితాత్మ జనప్రియుడు అద్వితీయుడు మోద్య విశేష శాసకుడు అపూర్వ యశస్కుడు చంద్రుడల్పుడే. ఈ చంద్రుడు అపురూప శోభాతిశయంతో ప్రకాశిస్తున్నాడు. తెలంగాణకు అపురూపమైనటువంటి భాగ్యాలను ప్రసాదిస్తూ చంద్రుడు షోడశ కళలు ఎలా ప్రసాదిస్తున్నాడో అలాంటి కళల్ని ఈ చంద్రశేఖరుడు ప్రసాదిస్తున్నాడు. అటువంటి చంద్రశేఖరుడికి ప్రశంసను అందిస్తూ, ఇంతకు ముందు పద్య ప్రసూనాలతో తెలంగాణ వైభవాన్ని కొనియాడడం జరిగింది. ఇప్పుడు హృదయ గేయంలో తెలంగాణ వైభవాన్ని చవి చూద్దాం. కవన విజయ కవిరాజిత కమనీయ తెలంగాణము సకల కళా చంద్రులకిది వికసించిన మాగాణము. కవన విజయ కవిరాజిత కమనీయ తెలంగాణ సకల కళా చంద్రులకిది వికసించిన మాగాణము. పంపని పద్యాల జోరు సోమనాథ ద్విపద హోరు విద్యానాథ మహోదయ కావ్యశాస్త్ర నిధుల సౌరు పోతన భాగవతామృత పూర్ణ పద్యములకు తేరు అడుగడుగున నుడుల బడుల వరసుమాలు జాలువారు. కవన విజయ కవిరాజిత కమనీయ తెలంగాణము సకల కళాచంద్రులకిది వికసించిన మాగాణము. మల్లినాథ సూరి మనోరంజిత వ్యాఖ్యా విలాస ఉల్లము నిండే పాటల హుల్లసిత వికాస హాస కాళోజీ దాశరథుల కవితాక్షర చంద్రహాస జానపదుల జ్ఞానపదుల వాగ్గేయ శిరత్నభూష. కవన విజయ కవిరాజిత కమనీయ తెలంగాణము సకల కళాచంద్రులకిది వికసించిన మాగాణము.
పేరిణి తాండవ నృత్య విహార నాగిని భూషిత ఒగ్గు చిందు శారదాది జనజీవన మృదు భాషిత విశ్వకథా విలసన్నవ భావమధూదయ రాజిత విద్వత్ కవితా బృంద వివేక జనోదయ పూజిత కవన విజయ కవిరాజిత కమనీయ తెలంగాణము సకల కళాచంద్రులకిది వికసించిన మాగాణము పద్య గేయ వచన చరులు హృదయ గాన కళాధరులు అవధానులు పురాణాల సువిచాల కథాలహరులు ఎన్నెన్నో నినదించే వెన్నెల నిండిన లోకం తెలంగాణ లోకం మన తెలంగాణ నాకం కవన విజయ కవిరాజిత కమనీయ తెలంగాణము సకల కళాచంద్రులకిది వికసించిన మాగాణము. ఈ మాగాణానికి ఒక అభివాదాన్ని సమర్పిస్తూ నా కవితను ముగిస్తున్నాను. వెంట్రుకలున్న కొప్పు ఎటు పెట్టినా అందంగానే ఉంటుందంటారు పెద్దలు. నిజంగా అది పద్యమైన, గేయమైన, వచన కవిత్వమైన, శ్లోకమైన అన్ని హృదయంగా ఆ కవుల కళాల్లో గళాల్లో మనకు ధ్వనిస్తాయి. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న అష్టావధానులలో డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ గారు వారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క పద్యం వినిపించి ముగించవలసిందిగా కోరుతున్నాను. వరుసగా ఆ క్రమంలో వస్తాం. మా తెలంగాణము మాకు కావలె సొమ్ము, మాకు మార్గం ఒకటి ప్రత్యేక రాష్ట్రం. అహరహము శ్రమించ ఆమరణమగు నిరాహార దీక్షగ ప్రజాహృదయ తంత్రుల సమర కేసీఆరొక తెలంగాణ కేసరి కళా. మా తెలంగాణము మాకు కావలె సొమ్ము. లొల్లి పెద్దగజేయ ఢిల్లీ పెద్దల గుండె తల్లడిల్లగ గద్దెలల్లాడిపోబోవ జామురాతిరి తెలంగాణ స్వాతంత్ర్యము క్షేమ ప్రకటన చిదంబర వేదవాక్యము. మా తెలంగాణము మాకు కావలె సొమ్ము. ఆంధ్రుల సమైక్యము ఊసెత్తనే వద్దు, లగడపాటి జగడ పోకడల నేలొద్దు. కావూరి పావులను కదుపొద్దు కదుపొద్దు, కాలయాపన చేత ఆపొద్దు ఆపొద్దు. మా తెలంగాణము మాకు కావలె సొమ్ము, మాకు మార్గం ఒకటే ప్రత్యేక రాష్ట్రము. కవితామృతము పంచు కవుల తెలంగాణమై, శ్రవణ సుధలను పెంచు గాన తెలంగాణమై. మానవత పులకించ మనసు పరిమళమెంచ, సమ సమాజ శ్రేయ శాంతి కేతనమెంచ. మా తెలంగాణము మాకు కావలె సొమ్ము, మాకు మార్గం ఒకటే ప్రత్యేక రాష్ట్రం. ఒక పద్యం చెప్పి గీతాలంకృత కార్యనిర్వహణ, గీతాలంకృత కార్యనిర్వహణ సాక్షీభూత చైతన్య సంగీతాలంకృత ధార్మిక ప్రబల సంక్షేమం క్షేమం సంకేతాలంకృత చంద్రశేఖర కళా కీర్తిత్వయాదాద్రిలో చేతోమోదము చెందుచుంటివుకో లక్ష్మీ నారసింహ ప్రభో. యాదాద్రి అనే సంగతి వచ్చింది కాబట్టి యాదాద్రిలో అక్కడ పనిచేసేటామె గీత. ఈయన నేతృత్వంలో ఆ గీతా గారి కార్యనిర్వహణలో ఆ యాదాద్రి తెలంగాణకే కాకుండా భారతావనికి కూడా తలమానికంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి యొక్క సంకల్ప బలం ఆ విధంగా పరుగులెత్తుతూ ఉంది, అందరినీ మురిపిస్తూ ఉంది. డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ గారి కవిత్వం విన్నాం. ఆపొద్దు ఆపొద్దు అని ఆ పొద్దు వాడిన పద్యాన్ని మళ్ళీ ఈ పొద్దు వినిపించారు, సంతోషం. ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో తనదైన శైలిలో దూసుకుపోతూ
నిజంగా దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉంది. సంక్షేమ రంగంలో మా తనదైన బాటలో నిరంతర శ్రామికులుగా మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ రంగి సత్యనారాయణ గారి మాటల్లో విందాం. దర్శనం సౌజన్యంతో జరిగే ఈ కార్యక్రమంలో 2వ ఆవృత్తిలో కొన్ని తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను స్పృశిస్తూ సంస్కృతంలో శ్లోకాలు చెబుతాను. మీకు అందరికీ వివరణ అవసరం లేకుండా అర్థమయ్యే భాషలోనే ఉంది. నేను కఠినంగా రాయలేను, సరళ భాషలోనే రాశాను. వాగారాధ్యుని సుప్రకాశ సదయున్ వారాహిగిన్ రొక్కెదన్. నా పద్య గురువు ప్రకాశ్ శర్మ గారికి నమస్కరిస్తూ, శ్రీ తెలంగాణలో మంగళాష్టకాలు అని పెళ్లిళ్లలో చదువుతారు. అవి ఎందుకంటే ఆ సుముహూర్తానికి సమయం ఎక్కువగా ఉంటే 10 చదువుతారు, తక్కువగా ఉంటే 8 చదివేసి ఆపేస్తారు. అలాగా దాని సమయం సందర్భాన్ని చూచి చదివేటి మంగళాష్టకాలు. అలాంటి మంగళ శ్లోకాలు రాశారు. శ్రీవాణి సిత బాసరాలయ మహాగోదావరి తీరజా ఆలంపూర్ ఘనశక్తి పీఠ వరదా శ్రీజోగులాంబాద్భవా యాదాద్రౌ రమయా విభాతి వరదో శ్రీధర్మపుర్యాం ప్రభుః సర్వే తే శుభదా భవంతు సుఖదాః దేవాస్తెలంగాణపాః. తెలంగాణను రక్షించే దేవతలందరినీ కూడా స్పృశించాను. వాళ్ళల్లో ఇంకా కొంతమంది శ్రీకాళేశ్వర ముక్తిదోహర మహాశ్రీరాజరాజేశ్వరో భద్రాద్రీశ్వర కీసరాద్రిషుభద శ్రీమంత్రకూటేశ్వర మంథిని గౌతమేశ్వరుడు బాలాజీ చిలుకూరు వాస కురుమూర్త్యేతే త్రిలింగాధిపాః మహబూబ్ నగర్ కురుమూర్తి స్వామి. బాలాజీ చిలుకూరు వాస, ఆయనను వీసా అని కూడా అంటారు, వీసా బాలాజీ అంటారు. అక్కడ వాసా పెట్టుకోవచ్చు, ప్రాస కోసం వీసా కూడా చెప్పుకోవచ్చు. బాలాజీ చిలుకూరు వాస కురుమూర్త్యేతే త్రిలింగాధిపాః సర్వే తే శుభదా భవంతు సుఖదాః దేవాస్తెలంగాణపాః. పెద్దమ్మ కొమురెల్లి మల్లన భవో శ్రీభద్రకాళీశ్వరీ సుందిళ్ళే నృహర సభక్త సులభో తాడ్బంధు హనుమాన్ ప్రభు బొడ్డెమ్మ బ్రతుకమ్మ పావనకరీ సమ్మక్క సారక్కతాః మహిళలు సాతేతాః. సర్వే తే పురుషులు ఉన్నారు కనుక తే సర్వే తే శుభదా భవంతు సుఖదాః దేవాస్తెలంగాణపాః. ఈ విధంగా తెలంగాణను రక్షించే ఈ ప్రసిద్ధ దేవతలే కాకుండా ఇంకా ఆంగిక దేవతలందరూ కూడా తెలంగాణను రక్షించాలని మనసారా కాంక్షిస్తూ ధన్యవాదాలు. దర్శనం పత్రికకు మీ అందరికీ. సమస్త దేవి దేవతల ఆశీస్సులన్నీ కూడా తెలంగాణపై వర్షింపజేయాలని మంగళాష్టకాల్లాగా దేవతలందరి అనుగ్రహాన్ని మన పైన ప్రసరింపజేశారు రంగి సత్యనారాయణ గారు. వారి కోరిక సఫలం కావాలి, తెలంగాణ అన్ని విధాల అగ్రగామిగా నిలవాలి. ఇప్పుడు డాక్టర్ జిఎం రామశర్మ శతావధాని గారు తెలంగాణ వైభవాన్ని కీర్తిస్తూ ఒక్క పద్యం. తెలంగాణ తల్లికి రక్షా కవచాల వలె ఈ ప్రాంతంలో ఎన్నో క్షేత్రాలున్నాయి. ఆ క్షేత్రాలన్నింటినీ కూడా స్మరిస్తూ మంజీర నీపాద మంజీర రవమగు గోదావరి వారి నీదు సరము. గోదావరి వారి నీకు ఒక సరం అంటే ఒక హారం. మంజీర నీపాద మంజీర రవమగు గోదావరి వారి నీదు సరము. శ్రీబాసరాదేవి చిద్విలాసము నీకు భద్రకాళియ నీదు భద్రముద్ర. కొండగట్టు విభుడు కొండంత బలమగు కొమ్రెల్లి మల్లన్న కొంగు పసిడి. కాళేశ్వరము నీకు కలిత సీమంతము అల అలంపురి మాత ఆత్మ నీకు. కాళేశ్వరము నీకు కలిత సీమంతము. ఇక్కడ సీమంతము అని ఎందుకన్నానంటే కాళేశ్వరం దాదాపుగా చివరిలో ఉంది కాబట్టి సీమకు అంతం కనుక అది సీమాంతమే సీమంతం. ఇంకోటి సీమంతము అనడానికి ఇక్కడ ఇంకొక యుక్తత ఉంది, ఔచిత్యం ఏమిటంటే అక్కడ కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు అని కూడా అంటారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి పాపటకు రెండు వైపులా, ఒకవైపు కాళేశ్వరుడు ఉన్నాడు, ముక్తీశ్వరుడు ఉన్నాడు. పాపిట రెండు విభాగాలుగా ఉంటుంది కాబట్టి అది సీమంతం. కాళేశ్వరము నీకు కలిత సీమంతము
అలంపురి నీకు ఆత్మ అలంపురి మాత ఆత్మ నీకు యాదాద్రి నీదైన ప్రాహ్లాదనాదమ్ము యాదాద్రి నీదైన ప్రాహ్లాదనాదమ్ము రామప్ప నీ నృత్య రమ్య భంగి వేంలాడపురి నీకు విరిసిన సిగబంతి వేంలాడపురి నీకు విరిసిన సిగబంతి ఏడు పాయల నీదు హృదయవేణి ఏడు పాయల ఒక హృదయవేణి తెలంగాణ మాతకు ఎందుకంటే పాయలు కదా ఏడు పాయల కాబట్టి ఒక హృదయమైనటువంటి వేణి వేణి పూల బతుకమ్మ ఒక చేత ముద్దులొలుక పాల పిట్టను మరొక చే ప్రస్తరించి శుభములను పంచుమాతరో స్తుతులు నీకు శుభములను పంచుమాతరో స్తుతులు నీకు ఓ తెలంగాణ మాగాణ ఉరు పురాణ వేద సన్నుత చారిత్ర విమలగాత్ర విమలగాత్ర. స్వస్తి. తెలంగాణ వైభవం పేరిట ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అద్భుతమైన కవిత నీరాజనాన్ని అందించడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత రసరమ్యంగా రూపొందించినటువంటి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకులు మా సోదరులు చిరంజీవి వెంకటరమణ శర్మను తదనంత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. దాదాపు 2 గంటల పాటు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్దండులైనటువంటి కవి పండితోత్తముల యొక్క కవితా గానాన్ని మనమంతా కూడా తన్మయత్వంతో ఆస్వాదించాం. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలితో యావత్తు తెలంగాణ సాహిత్య ధార్మిక సాంస్కృతిక ప్రభలను రోచిస్తును వాళ్ళ కవితా గానంలో పరిమళింపజేశారు. 2014లో జూన్ 2న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తొట్టతొలి సాహిత్య కార్యక్రమానికి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అంకురార్పణం చేసింది. ఆనాడు కూడా ఇక్కడున్న పెద్దలు చాలా మంది ఆ రోజు పాల్గొని తమ కవితా గానాన్ని అందించారు ఆనాటి కవి సమ్మేళనంలో. ఇవాళ కూడా ఏ బయట ఆడిటోరియంలో కాదు, దర్శనం కార్యాలయంలోనే మన ఇంటి వాతావరణంలో ఈ కవితా గానాన్ని తెలంగాణ వైభవం పేరిట నిర్వహించుకుందాం. ఈ బంగారు తెలంగాణకు కవితా నీరాజనాన్ని అర్పిద్దాము అన్నంతలోనే మొట్టమొదట శతావధాన పంచానన మా బావగారు డాక్టర్ జిఎం రామశర్మ గారు సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే డాక్టర్ అయాక్సం నటేశ్వర శర్మ గారు మా అన్నయ్య మా అష్టకాల రామ్మోహన్ గారు అడిగినప్పుడు, సార్ 1 గంట సేపట్లో మాకొక వ్యాసం కావాలి అని మా దర్శనం కడిగినా తెలంగాణ పత్రిక కడిగినా ఏ మాత్రం ఆలోచించకుండా కొన్ని నిమిషాల్లోనే, ఇవాళ అడుగుతాం కదా రేపు ఇస్తాడు అనుకుంటాం, కానీ కొన్ని నిమిషాల్లోనే చక్కని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శిల్పంలాగా ఉండే విధంగా చక్కని దస్తూరితో ఒక ప్రసిద్ధ చిత్రకారుడు రూపొందించినట్టుగా వ్యాసాలను వారు అప్పటికప్పుడు రాసి ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఆన్లైన్ ద్వారా పంపిస్తుంటారు. ఎంతటి పనులున్నా వారి జీవితాన్ని, విశ్రాంత జీవితాన్ని సాహితీ సేద్యానికే వారు ధారపోస్తూ ఉన్నారు. అలాంటి అయాసం నటేశ్వర శర్మ గారు కూడా ఈనాటి ఈ కవితా నీరాజనం కార్యక్రమానికి అడగగానే ఇచ్చేశారు. అడగకుండా ఇవ్వడమే మాకు అయాచిత వరం తెలంగాణ. అదేవిధంగా ఎన్ఎఫ్సిలో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తూ ప్రవృత్తిగా సాహిత్యాన్ని వారు గొప్ప పద్య కవిగా భావోద్వేగంతో పద్యాలను చెప్పే గొప్ప కవిగా మనం ఉన్నటువంటి ఆచార్య ఫణీంద్ర గారిని కూడా అడగగానే వారు విచ్చేశారు. ఇక రంగి సత్యనారాయణ గారు దర్శనం కార్యక్రమం ఏదన్నా కూడా ముందుండి వారు ఒక సైనికుడిలాగా, కార్యకర్తలాగా, గొప్ప పండితుడైన రాష్ట్రపతి పురస్కారాన్ని పొందిన
ఒక సంస్కృత ఉపాధ్యాయుడైనా కూడా ఏమాత్రం గర్వం లేకుండా ఏ పనైనా కూడా చిన్నపిల్లాడిలాగా పండితులతో పండితులలాగా అన్ని విధాలా వారు చేయుతనందించే గొప్ప సాహితీవేత్త సంస్కృతాంధ్ర పండితులు రంగి సత్యనారాయణ గారు. ఇక మరో మా బావ గారు అష్టావధాని గౌరీభట్ట రఘురామ శర్మ గారు. వారితో మాకు అనేక దశాబ్దాలుగా చనువు, మాకు బంధువు కాబట్టి ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా పిలగ్గానే కుటుంబ సభ్యుల్లాగా విచ్చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని సంధానం చేయడానికి మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారు ఒకప్పుడు ఈ సాహిత్య సమ్మేళనాలను, కవి సమ్మేళనాలను, అష్టావధాన సప్తాహాలను తెలుగునాట ఒక దశాబ్దం పాటుగా అవధాన ఉద్యమాన్ని, అదేవిధంగా పద్య కవిత ఉద్యమాన్ని అవిశ్రాంతంగా నడిపినటువంటి మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారు. ఇక మా ఆత్మీయ అతిథిగా మా కుటుంబానికి మాకు అత్యంత ఆత్మీయులు, దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదక మండలి సభ్యులు, మాకు శ్రేయోభిలాషి శ్రీ అష్టకాల రామ్మోహన్ గారు, తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులు. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రావతరణ దినోత్సవాల్లో మొత్తం కార్యక్రమాలు పాల్గొని ఇంకొక ముఖ్యమైన పని ఉన్నా కూడా జస్ట్ కనిపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్న మా మీద వాత్సల్యంతో ఇక్కడికి విచ్చేసి, ఆత్మీయ అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అష్టకాల రామ్మోహన్ గారికి, అందరి విద్వరణ్యులకు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ, తెలంగాణ తల్లి మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ సార్వభౌమాధికారం మీద వీళ్ళకు గౌరవంతోనే ఇవాళ వచ్చారు తప్ప వాళ్ళకి ఎన్నెన్నో పనులున్నా, ఎన్నెన్నో కార్యక్రమాలున్నా అవన్నీ వదులుకొని ఈ రాష్ట్రం మీద, మన సంస్కృతి మీద, మన సాహిత్యం మీద అపారమైనటువంటి గౌరవంతో విచ్చేసిన వీరందరికీ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన ప్రణామాలు అర్పిస్తూ, మా అష్టకాల రామ్మోహన్ గారు ఆత్మీయ అతిథి గారు అతిథులందరినీ కూడా చంద్రునికో నూలుపోగులాగా శాలువాలతో సత్కరించవలసిందిగా, మా అన్నయ్యను సహకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. మొదట డాక్టర్ జిఎం రామశర్మ గారికి శతావధాని అలాగే సంస్కృతాంధ్ర పండితులు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డీన్ గా పనిచేసిన గొప్ప కవి, రచయిత శ్రీ డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారికి సత్కారం. అదేవిధంగా ఆచార్య ఫణీంద్ర గారికి, వృత్తి శాస్త్రవేత్త అయిన ప్రవృత్తి సాహిత్యంలో వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇక రంగి సత్యనారాయణ గారు రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు. అష్టావధాని సంస్కృతాంధ్ర పండితులు డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ గారికి, సత్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన మా సోదరులు శ్రీ అష్టకాల రామ్మోహన్ గారికి శతావధాని, అష్టావధాని పండితులు ఇరువురు సమక్షంలో సత్కారం. సమ్మోహన్. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించిన మా అన్నయ్య శ్రీ దత్తాత్రేయ శర్మ గారిని కూడా సత్కరించవలసిందిగా పెద్దలు సభా మర్యాద. ఏ కార్యక్రమం, దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఏ కార్యక్రమం తలపెట్టినా పరోక్షంగా కొన్ని లక్షల మందికి అందించే మాధ్యమం ఇవాళ ఫేస్బుక్, యూట్యూబ్. ఆ ప్రత్యక్ష ప్రసార సౌకర్యానికి మాకు వెన్నుంటి నిలుస్తున్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషి పాత్రికేయులు శ్రీ పురుషోత్తం గారు, వారిని కూడా దుశ్శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ పురుషోత్తం గారు. అదేవిధంగా స్వాగత గీతాన్ని చాలా హృద్యంగా చక్కగా ఆలపించిన మహతి
మా మిత్రులు శ్రేయోభిలాషి దర్శనం కుటుంబంలో ముఖ్యులు శ్రీ భీమసేన్ మూర్తి గారిని కూడా శాల్వాతో అయ్యా రామ్మోహన్ రామ్మోహన్ నా సోదరుడు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఏర్పాటైన నుంచి అన్ని కార్యక్రమాల్లో వెన్నుంటి నాకు గుడిభుజంగా ఉండే నా సోదరుడు నటరాజ్. అలాగే దర్శనం కార్యకర్తలు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే నారాయణ శర్మ, విఖ్యాత గణపతి క్షేత్రం శ్వేతార్క మూల గణపతి ఆలయం నిర్వాహకులు ఒకరైన రాధాకృష్ణ శర్మ గారు అయినబోలు. అందరితో గ్రూప్ ఫోటో రంగి సత్యనారాయణ గారి శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. అటు తర్వాత జాతీయ గీతాన్ని కూడా ఆలపిద్దాం. శాంతి మంత్రం హరి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे.